శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ గోదాదేవ్యై నమః. శ్రీరంగనాథాయ నమః. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకి. ప్రియ భగవద్బంధువులారా, రావులపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క ఆలయంలో 16/12/2025 అనగా ఈ రోజు నుంచి ధనుర్మాస వ్రత మహోత్సవాలు ప్రారంభం అవుతూ ఉన్నాయి. ఈరోజు మధ్యాహ్నం 12:57 సూర్యుడు మకర రాశిలోంచి ధను రాశిలోనికి ప్రవేశించాడు. అందుకనే ధనుర్మాసం అన్నాం. అలాగే 14/1/2026 భోగి పండుగ నాటితో మనకి ఈ ధనుర్మాసం వ్రతం 30 రోజుల పాటు సాగుతుంది. భోగి పండుగతో అంటే గోదా రంగనాథుల యొక్క కళ్యాణంతో ఈ ధనుర్మాస వ్రతం సమాప్తి అవుతుంది. ఈ 30 రోజులు కూడా మనకి ఆండాళ్ళ తల్లి ఏవైతే పాసురాలు చెప్పుకున్నారో ఆ పాసురాలు మనం కూడా చెప్పుకుంటాం. కాకపోతే మనకి తమిళం రాదు కాబట్టి ఆ పాసురం యొక్క అర్థాన్ని భావన చేస్తాం. తెలిసి చదివినా తెలియక చదివినా కూడా పుణ్యమే. కానీ మనకి తమిళం రాదు కాబట్టి అర్థాన్ని భావన చేస్తే ఇంకా ఎక్కువ పుణ్యం అన్నమాట. అందుకని అర్థం తెలుసుకుని చదివితే చాలా ఎక్కువ పుణ్యం ప్రాప్తిస్తుంది అని మన పెద్దల ఉవాచ. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. మనకి ఏ కార్యక్రమం చేసుకున్నా ముందుగా తిరుప్పావై తనియన్ అంటూ అమ్మవారిని ఒకసారి ప్రార్థిస్తాం. ఆ తనియన్ ఏంటంటే నీళా తుంగస్థనగిరి తటీ సుప్తం ఉద్బోధ్య కృష్ణం పారాభ్యం స్వం శృతి శత శిర సిద్ధమధ్యాపయంతే శోచిష్టాయాం సృజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. సరే, శ్రీకృష్ణ పరమాత్మ ఆయన అందరికీ తెలుసు దేవాది దేవుడు అని. మరి ఆయనకి నందవ్రజంతో పనేంటి? ఎందుకు మనం ఈ వ్రతాన్ని చేసుకుంటున్నాం? మనం ఎందుకు ఈ వ్రతాన్ని చేయవలసి వచ్చింది అంటేట, పరమాత్మ మనందరినీ కూడా ఎలాగైనా ఉద్ధరించాలి, అనుగ్రహించాలి అని అనుకుని ఈ జగత్తునంతటిని స్పృశించాడు. అంటే మనందరికీ కూడా అవయవాలు ఇచ్చి, ఇంద్రియాలన్నీ ఇచ్చి, మనకి జ్ఞానాన్ని ఇచ్చి, పరమాత్మని తెలుసుకునేటటువంటి మార్గాలు కూడా చూపించాడు. ఎలాగా? పరమాత్మని తెలుసుకునే మార్గాలు ఏమంటే పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు, వేదము ఇవన్నీ కూడా ఇచ్చారు. ఇచ్చి వీటిని పట్టుకుని వీటి ద్వారా ప్రయాణం చేసి నన్ను చేరుకోండి అంటూ మనల్ని ముక్తుల్ని చేయడానికి, మనల్ని ఉద్ధరించడానికి ఆ సర్వేశ్వరుడే ఇన్ని రకాలైనటువంటి మార్గాలు చూపించాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ మార్గాలలో ప్రయాణిస్తున్నామా? ప్రయాణించట్లేదు. వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాల ద్వారా భగవంతుడిని తెలుసుకోవాలన్న ఆ జ్ఞానాన్ని పక్కన పెట్టేసి విషయోపభోగాలలో పడి కొట్టుకుపోతూ ఉన్నాం. మనకి ఎంతసేపు కూడా విషయ ప్రవాహంలో మునిగిపోయి అనర్థాన్ని కొని తెచ్చుకుంటున్నాం. మనం అనర్థాన్ని కొని తెచ్చుకుంటున్నాం. పరమాత్మేమో మనల్ని ఉద్ధరిద్దామని చెప్పి ఎన్నో రకాలైనటువంటి మార్గాలు చూపిస్తే అవన్నీ వదిలేసి మనం ఏం చేస్తున్నాం? విషయోపభోగాలలో పడి అనర్థాన్ని కొని తెచ్చుకుంటున్నాం. అప్పుడు పరమాత్మ పాపం ఏంటి, నేను వీళ్ళకి ఇన్ని రకాలైన మార్గాలు చెప్పాను కదా, ఇన్ని రకాలైన మార్గాలు చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఆ మార్గం ద్వారా నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకుండా ఈ విషయాపభాగాలలో పడి కొట్టుకుంటున్నారేంటి? అయ్యయ్యో, వీళ్ళని నేను ఎలా ఉద్ధరించాలి, వీళ్ళని నేను ఎలా అనుగ్రహించాలి అని పాపం ఆయన ఏం చేశాక మనతో సమానమైనటువంటి రూపాన్ని, ఒక రూపాన్ని ధరించి మన మధ్యలో పుట్టాడు, అవతరించాడు అంటారు. శ్రీ భాష్యం అప్పలాచార్య స్వామి వారు అన్నమాట. ఎలాగా?
ఆయన మనతో సమానమైన రూపాన్ని ధరించి అవతరించాడు. అవతరించడం అంటే ఎలాగ? పైనుంచి అవతరించారు అనుకోండి ఒకేసారి, మనం నమ్ముతామా? ఏ డ్రామా కంపెనీ నుంచో వచ్చాడు ఈయన, పోవయ్య నువ్వు కృష్ణుడు ఏంటి అవతలకి వెళ్ళి అంటాం. లేకపోతే ఏమయ్యా పగటి వేషగాళ్ళ ఉన్నావేంటి అంటాం. మరి అలాంటివన్నీ కూడా ఆలోచించి ఆయన ఎలా అవతారం చేశాడు? పాపం గర్భవాస దుఃఖమే లేని ఆయన తన తల్లి కడుపులో 9 నెలల పాటు ఉండి అందరిలాగానే బయటకు వచ్చాడు ఆయన. అలా అయితేనే మనుషులు అందరూ కూడా తనని స్వీకరిస్తాడు. ఆయన ఏమనుకున్నట్ట, వీళ్ళందరినీ నేను నా అందచందాలతోటి, నా మాటలతోటి, నా మహిమలతోటి ఆకట్టుకుని అప్పుడు అందరూ నా వెనకాల వచ్చేస్తారు కదా, వాళ్ళందరితో పాటు నేను చక్కా పుచ్చుకుని వైకుంఠానికి తీసుకెళ్ళిపోతాను వీళ్ళందరినీ అనుకుని, అంత మంచి ఉద్దేశంతో పరమాత్మ వైకుంఠంలో ఉండకుండా మనల్ని ఉద్ధరించాలని చెప్పి ఈ భూమి మీద అవతరించారు. ఇప్పుడు ఎవరైనా అంతే కదండి, చాలా చక్కగా మాట్లాడుతున్నారు, బాగా పాటలు పాడతారు, అందంగా ఉన్నారు, మంచి అభినయం ఉంది అన్నారు అనుకోండి, మనందరం వాళ్ళ వైపు ఆకర్షితులు అవుతాం కదా, వాళ్ళ ఆటోగ్రాఫ్ కోసం వాళ్ళ వెనకాలే పరిగెడతాం కదా. మరి అలాగే పరమాత్మ కూడా అనుకున్నాక నా అందచందాలతోటి, మంచి మాటలు, చక్కగా పిల్లలందరినీ ఆకట్టుకుని, నా సౌందర్యంతో ఆకట్టుకుని, నా మహిమలతో ఆకట్టుకుని వీళ్ళందరినీ అప్పుడు నాతో వచ్చేస్తారు వీళ్ళందరూ, నేను అందరినీ తీసుకుని వెళ్ళిపోయి వైకుంఠానికి వెళ్ళిపోతాను, అలా ఉద్ధరిద్దామని చెప్పి పాప ఒక మంచి సదుద్దేశంతో ఆయన ఇక్కడ ఈ భూలోకంలో మనలాగే శరీరాన్ని ధరించి అవతరించారు. మరి అవతరించింది ఎక్కడ? నందవ్రజానికి అలా వచ్చారట. ఎలా వచ్చారు పాపం? ఆయన పుట్టిందేమో కారాగారంలో, ఒక రాత్రికి రాత్రే నందవ్రజానికి వచ్చేసారు. తీరా నందవ్రజానికి వస్తే ఒకటా రెండా, 5 లక్షల గోపికా భవనాలు ఉన్నాయి అక్కడ. 5 లక్షల గోపికా భవనాలు ఉన్నటువంటి ఆ నందవ్రజంలో ఎంతో మంది గోపబాలికలు ఉంటారు కదా, ఆ గోపబాలికలు అందరితో సమానంగా పెరిగాడేమో పిల్లాడు. అందరికీ కృష్ణుడు అంటే ప్రేమే, అందరూ సమాన వయస్కులు అనమాట, ఇంచుమించుగా అందరూ సమవయస్కులేమో. చక్కగా అందరూ కలిసి ఆడుకోవడం, పాడుకోవడం. వాళ్ళకి ఇంకా పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకున్నా కూడా, రాత్రి కలలో కూడా శ్రీకృష్ణుడే. కృష్ణుడు వచ్చాడా లేదా, కృష్ణుడు తిన్నాడా లేదా, కృష్ణుడు మనతో ఆడుకుంటాడా లేదా, కృష్ణుడు వెళ్తాడా లేదా, కృష్ణ 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 కృష్ణనామస్మరణ తప్ప వాళ్ళకి ఇంకొకటి తెలియనే తెలీదు. అలా పెరిగారు. అలాగే కృష్ణుడు ఈ గోపబాలికలు అందరూ సమానంగా పెరిగారు. యుక్త వయస్సు వచ్చింది. మనలో చూడండి, అప్పటిదాకా బాగానే ఉంటాం మనం. ఎప్పుడైతే వయసుకు వచ్చినటువంటి మగపిల్లలు ఆడపిల్లలు కలిసి ఉన్నారో వెంటనే వాడితో తిరగద్దు, నువ్వు పెద్దదాని వెయ్యవు, దూరంగా ఉండు మగపిల్లలకి. పాప వాళ్ళకి ఏ ఆలోచన ఉండదు. కానీ మనమే ఏం చేస్తాం, లేనిపోని ఆలోచనలు వాళ్ళ మైండ్లోకి ఎక్కించేది ఎవరు అంటే మీడియా కాదు, ఏమీ కాదు, మనమే. అప్పటిదాకా అసలు మగ ఆడ తేడా లేకుండా వాళ్ళందరూ స్నేహితుల్లా పెరిగారు. కానీ మనం ఏం చేస్తున్నాం, పెద్దాడైపోయాడు కదా వాడితో తిరగద్దు. మరి 15 ఏళ్ల నుంచి నీకు గుర్తులేదా, ఆ పిల్లాడు మగపిల్లాడని, నీ పిల్ల ఆడపిల్లని గుర్తులేదా? ఇప్పుడు వయసుకు వచ్చారు కాబట్టి ఆ మనసులో నీకు ఆ భావన ఉండిపోయింది, ఏదో తప్పు జరిగిపోతుందేమో ఆ భయం ఉంది చూసారా. అక్కడ అమ్మవారు కృష్ణ పరమాత్మ పట్టుకున్నాడు. అక్కడ మనం ఎప్పుడైనా సరే పాజిటివ్గానే ఆలోచించాలి తప్పితే నెగిటివ్గా మనమే కావాలని పిల్లల్లో ఈ రకమైన భావనని ప్రవేశపెడుతున్నాం మనకు తెలియకుండా. ఇది మన భయాన్ని వాళ్ళల్లో ప్రవేశపెట్టేస్తున్నాం. అందుచేత అప్పటిదాకా బాగానే ఉన్నారు అందరూ. ఎప్పుడైతే వయసుకు వచ్చారో కృష్ణుడు దూర్తుడు, అల్లరి పిల్లగాడు, మిమ్మల్ని ఏదో చేసేస్తాడు, మీరు వాడితో తిరగడానికి కుదరదు అని చెప్పి కట్టడి చేసేసారు. అప్పుడు ఏం చేస్తాం, అప్పటిదాకా తల్లిదండ్రులు ఎదురుగుండగా ఫ్రీగా తిరుగుతారు మగపిల్లలతోటి. ఎప్పుడైతే కట్టడి చేశారో ఏం చేస్తారు చెప్పండి, దొంగతనంగా కలుస్తారు. దొంగతనంగా కలుస్తారా లేదా అంటే వాళ్ళకి దొంగతనంగా కలిసేలా చేసేది కూడా మనమే. అలాగా కృష్ణుని దొంగతనంగా కలవడం మొదలు పెట్టారు ఈ గోప బాలికలందరూ కూడా. తీరా కృష్ణుని దొంగతనంగా కలుస్తున్నారన్న విషయం ఈ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలిసిపోయింది. పెద్దవాళ్ళు ఉంటారు కదా, ముసలోళ్ళు పెద్దవాళ్ళు, మనం ఏదో పెద్దరెక్క లేని పెద్దరెక్కని మీద వేసుకుని అదేమిటే అలా తిరుగుతుందో మగపిల్లాడితోటి కూర్చో అంటాం కదా, అలాంటి పెద్దలందరూ ఏం చేశాక వీళ్ళందరినీ, వీళ్ళు ఇలా కాదు మామూలుగా ఆంక్షలు పెడితే వీళ్ళు వినట్లేదు మాట, తీసుకెళ్ళి నేల మాళిగలో దాచేశారు. అంటే అండర్ గ్రౌండ్ అంటాం కదా, అది పూర్వకాలం ధాన్యాగారాలు అవి ఉండేవి.
భూమి అడుగున ఒక గది ఉండేది, ధాన్యం కొట్టని, దాంట్లో దాచేవారు ధాన్యాన్ని. అలాంటి ఒక ధాన్యాగారంలో పిల్లలందరినీ దాచేశారు. కృష్ణుడు ఏమన్నా ఊరుకుంటాడా? మీకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అని అనుకుని, సరే ఉన్నట్టుండి ఎప్పుడూ లేదు ఆ నందవ్రజానికి క్షామం ఎప్పుడూ లేదు, కరువు కాటకాలు ఎప్పుడూ లేవు, అనావృష్టి ఎప్పుడూ లేదు. అలాంటిది ఉన్నట్టుండి అనావృష్టి, ఎక్కడ చూసినా చేలు ఎండిపోతున్నాయి, పశువులకేమో గడ్డి లేదు, పశువులు గడ్డి తినకపోతే పాలు రావు, పాలే కదా, పాలు పెరుగు అమ్ముకునే కదా మరి వీళ్ళందరూ కూడా జీవించేది, మళ్ళీ వీళ్ళ ఉపాధి అంతా పోతుంది, ఎట్లాగా? అంచేత ఏంటి ఏంటి కిం కర్తవ్యం, ఏం చెయ్యాలి మనం ఇప్పుడు? ఇవన్నీ ఎండిపోతున్నాయా, పాలు ఇవ్వట్లేదా, గడ్డి మొలవట్లేదా, ఆవులు చిక్కిపోతున్నాయి, మన కడుపులు చల్లారట్లేదు, మనకి తిండి లేదు, ఏమీ లేదు, ఎక్కడ చూసినా సరే పంట పొలాలు ఎండిపోతున్నాయి, వర్షాలు పడట్లేదు, ఎండలు విపరీతంగా ఉన్నాయి, దాహానికి కూడా మంచినీళ్ళు లేవు, ఎప్పుడూ లేనటువంటి ఈ క్షామం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరో చెప్తారు కదా, ప్రతిదానికి కూడా ఒక ధర్మ సూక్ష్మం ఉంటుంది, ఒక రెమెడీ అంటాం కదా, ఒక పరిహారం ఉంటుంది కదా, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది కదా. సరే అందరూ తిరగేశారు పురాణాలు ఇతిహాసాలన్నీ, ఏదైనా ఉంటుందా అని. ఇలాంటి విపత్కర పరిస్థితులలోనే ఇదివరకు కూడా ఒకసారి వచ్చింది ఇలాంటి విపత్కర పరిస్థితి. అప్పుడు ఏం చేశారంటే కాత్యాయని వ్రతం అని చెప్పి ఒక వ్రతాన్ని చేశారు. ఆ వ్రతం కనుక చేస్తే ఒక వ్రతం కాత్యాయని వ్రతం లాంటిదే, కానీ కాత్యాయని వ్రతం కాదు, ఒక వ్రతం చేస్తే ఆ వ్రతానికి ఈ యజ్ఞాలు యాగాదులు లాంటివి కనుక చేస్తే వర్షాలు పడతాయి, వర్షాలు పడితే మీకు గడ్డి మొలుస్తుంది, పశువులు చక్కగా తింటాయి, పాలిస్తాయి, మన కరువు అంతా పోతుంది, మంచి వర్షాలు పడతాయి, మనకి కరువు కాటకాల నుంచి విముక్తి లభిస్తుంది. కాబట్టి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది చెయ్యండి. వ్రతం చెయ్యాలి ఖచ్చితంగా. మరి వ్రతం చేయించే వాళ్ళు ఎవరు? ఒక బ్రాహ్మణుడో ఒక ఎవరో ఉండాలి కదా, బ్రహ్మగారు. వ్రతం చేయించే వాళ్ళు ఎవరు? ఇంత పెద్ద వాళ్ళకి కూడా వ్రతం ఎలా చేయాలో తెలియదు. ఆ కిటుకులన్నీ తెలిసినవాడు మన కృష్ణుడు ఒకడే. కృష్ణుడికి మాత్రమే తెలుసు ఈ వ్రతం చేయడం. ఏం చేస్తారు మరేమో, మొత్తం ఆడపిల్లలందరినీ నేలమాలిగలో తాసేశారు. ఎందుకని? కృష్ణుడిని కలవడానికి వీలు లేదు అని. ఇప్పుడు ఏం చేస్తున్నారు? విధి లేని పరిస్థితులలో వాళ్ళు బాగుండాలి కాబట్టి, వాళ్ళ కడుపులు నిండాలి కాబట్టి, వాళ్ళ ప్రయోజనం కోరి మళ్ళీ ఆ కృష్ణుడి దగ్గరికి వెళ్ళి బతిమాలారు. వెంటనే ఒప్పుకుంటామేంటి మనం? నిన్నేమో నేను నీకు పనికి రాలేదు కానీ ఇవాళ నీ అవసరం వచ్చింది కాబట్టి నేను పనికొచ్చానా అంటాం కదా. అలాగే అన్నాడు కృష్ణుడు కూడా. బెబ్బెబ్బెబ్బే నా వల్ల కాదు పోండి అన్నాడు. లేదు లేదు, నీకు ఒక్కడికే తెలిస్తే ఈ వ్రతం చేయడం, ఎలాగైనా బాబు 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 కొంచెం చేసుకోడదు అని బతిమాలారు. కొంచెం సేపు బెట్టు చేశాడు. మరీ బెట్టు చేస్తే బెడిసి కొడుతుంది అనుకున్నాడో ఏమో, నేను ఒప్పుకుంటానులే సరేలే అన్నాడు. మరి ఆ వ్రతం ఎవరు చేయాలి? కన్నెపిల్లలే చేయాలి. అంటే ఏ నేలమాళిగలో అయితే తన పిల్లలందరినీ దాచిపెట్టేశారో ఆ నేలమాళిగలో ఉన్న కన్నె పిల్లలు చేస్తేనే వీళ్ళ కరువు కాటకాలన్నీ పోతాయిట. ఈ ముసలాళ్ళు ముతకాళ్ళు చేస్తే ఏం అవదట, ఎందుకంటే ఒంట్లో ఓపిక ఉండదుగా, వాళ్ళ వల్ల కాదుట, ఈ బాలికలే చెయ్యాలిట. చచ్చిందిరా బాబు అనుకున్నారు వీళ్ళు. ఏంటి అవునా, తప్పదు. ఏ పిల్లల్నైతే మేము దాచేసామో మళ్ళీ వాళ్ళందరినీ తీసుకుని కృష్ణుడి చేతిలో పెట్టి నీదే భారం కృష్ణ అని చేతిలో పెట్టారు. చూసారా, వాళ్ళే కృష్ణుడి నుంచి దూరం చేశారు, మళ్ళీ వాళ్ళే తీసుకెళ్ళి కృష్ణుడి చేతిలో ఈ ఆడపిల్లలందరినీ తీసుకెళ్ళి పెట్టారు. ఆ వ్రతం ఏదో వీళ్ళతో చేయించాలటయ్యా, నువ్వే చేయించు, నువ్వు చేయిస్తేనే ఆ వ్రతానికి పరిపూర్ణత వస్తుందిట, వీళ్ళు చేస్తేనే ఆ వ్రతం పరిపూర్ణమయ్యి సుభిక్షంగా ఉంటుందిట మన రాజ్యం దేశం అంతా కూడాను. కాబట్టి ఇదిగో ఆ ఆడపిల్లలు ఇదిగో నువ్వు చేయించు అన్నారు. పంతం నెగ్గింది కదా కృష్ణుడిది, గోపికల కోరిక కూడా తీరింది కదా. పాప ఎన్ని రోజులు ఉండిపోయారో నేలమాళిగలో ఉండిపోయిన గోపికలు ఎప్పుడైతే కృష్ణుడిని చూశారో వెంటనే ఆనందం వాళ్ళకి క్షణం యొక్క యుగంలా గడిచింది. క్షణం యొక్క యుగంలా గడిచింది కృష్ణుడు లేక. చిన్నప్పటి నుంచి పుట్టింది కన్ను తెరిచింది మొదలు నిన్న మొన్నటి దాకా కృష్ణుడితో ఆడుకుని ఇప్పటికిప్పుడు నువ్వు ఆంక్షలు విధిస్తావు ఏదో చిన్నప్పుడే ఆంక్షలు విధిస్తే పోయేదిగా. కాస్త పెద్ద అయ్యాక కృష్ణుడు బాగా అలవాటైపోయాక కృష్ణుడిని విడిచి ఉండలేనంత పరిస్థితి వచ్చాక ఆంక్షలు విధిస్తే మా ప్రాణాలు ఎలా ఉంటాయి? తట్టుకోలేంగా. అంత తట్టుకోలేని స్థితిలో ఉన్నటువంటి గోపబాలికలంతా కూడా కృష్ణుడిని చూసేసరికి వాళ్ళకి ప్రాణాలు లేచొచ్చింది. అంతే,
ఎప్పటి కబుర్లో కృష్ణుడితో కబుర్లు చెప్పేసుకుంటూ వేళల్లో వీళ్ళు మాట్లాడేసుకుంటూ కృష్ణుడిని పట్టుకుని కృష్ణ 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 ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ అనుభవాన్ని చెప్పాలి. ఎన్ని నోళ్లతో వింటాడు, ఎన్ని చెవులతో వింటాడు. అన్ని నోళ్లతో చెప్తుంటే ఎన్ని చెవులు ఉండాలి కృష్ణుడికి? అందరివి వింటున్నాడు. అబ్బా, ఇంతకాలానికి ఇంత విరహం, అంత విరహాన్ని అనుభవించలేకపోతున్నారు, తీరట్లేదు. కానీ అదేమో సాయంకాలం సమయం, చీకటి పడిపోతోంది. వ్రతం ఎప్పుడు నుంచి చేయాలి? ఆ మర్నాడు నుంచే చేయాలి. మరి వ్రతం చెయ్యాలంటే ఎవరే మీకు వ్రతం చెయ్యాలంటే కొన్ని వస్తువులు కావాలరా. దానికి ముఖ్యంగా కావాల్సింది పర అన్న ఒక వాద్య విశేషం కావాలి. కాబట్టి మనం మరి వ్రతం చెయ్యాలంటే ఉన్నపళంగా కూర్చుంటే వ్రతం అయిపోతుంది ఏంటి? దానికి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఎన్ని ఉన్నాయో. అవునా కదా? మనం ఎప్పుడో అన్నవరం సత్యనారాయణ వ్రతం చేయాలనుకుంటే 2 రోజులు ముందుగానే చేస్తామా లేదా? దానికి కావాల్సిన సరుకులు కొనుక్కోవడం, బ్రాహ్మణుడితో మాట్లాడుకోవడం, చక్కగా ఏ వంట చేసుకోవాలో, ఎవరిని పిలవాలో, ఎవరెవరిని పిలవాలో అన్ని సమకూర్చుకుంటాం కదా. అవునా కదా? అలాగ మరి వీళ్ళు ఎన్ని సమకూర్చుకోవాలి? రేపు ఇప్పుడు చీకటి పడిపోయిందర్రా, రేపు పొద్దున్న రండి, అందరం కలిసి వ్రతం మొదలు పెడదాం అన్నట్ట. అంటే వీళ్ళకి అసలు కృష్ణుడిని వదిలి వెళ్ళాలని లేదు. చాలా రోజులకి కలిశారు కదా. మనం కూడా చూడండి, చాలా రోజులకి కలిస్తే వెళ్ళలేక విడవలేక విడిచి ఉండలేక ఉంటే ప్రాణాలే ఉన్నా పోతాయేమోనన్న బాధ చేత ఎంతో విరహంతో ఉండి కృష్ణుడిని వదలలేక వీడుకోలు చెప్తూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అందరూ ఏదో కాస్త మంది పడుకున్నారో పడుకోలేదో దొల్లుతున్నారో, కొంతమంది గాఢ నిద్రలో ఉన్నారో, కొంతమంది ఎలా ఉన్నారో. మొత్తానికి ఈ గోపికలలో మన ఆండాళ్ గోపికి కంటి మీద కునుకు లేదు. పొద్దున్నే వచ్చేయమన్నాడు కదా. మనలో చూడండి, ఆ మర్నాడు ఎక్కడికన్నా వెళ్ళాలంటే కొంతమంది నిద్రపోరు. టైం అస్తమాను టైం చూసుకుంటూనే ఉంటారు. తెల్లారి బస్సు వచ్చేస్తుందేమో, ట్రైన్ టైం అయిపోతుందేమో, కాశీయాత్రకు వెళ్ళాలి, రామేశ్వరం వెళ్ళాలి, బస్సు మిస్ అయిపోతే ఎలాగా అని చూసుకుంటాం కదా. అలాగే పాపం మన ఆండాళ్ళ తల్లి అస్సలు నిద్రపోలేదు. నిద్రపోకపోగా తను లేచింది, ఎవరు లేరు అక్కడ. ఇదేంటి, ఎవరు లేవలేదు, ఎంత ముద్దు నిద్రపోతున్నారా అని అందరినీ కూడా లేపాలని చెప్పి అనుకుంటే ఒక్కొక్కళ్ళు రావడం మొదలుపెట్టారు గోపికలు. మరి అందరూ రావాలి కదా. ఇప్పుడు బస్సులో 40 మంది ఉన్నారు, 40 మంది టికెట్ తీసుకుంటాం. దాంట్లో ఒకళ్ళ ఇద్దరు రాకపోతే వదిలేసి వెళ్ళిపోతామా? వెళ్ళాం. వాళ్ళని కూడా అవసరమైతే మనమే దగ్గరుండి వీపుతో అన్ని తోవేసి బట్టలు కట్టేసి తీసుకుపోతాం. అవునా కదా? మరి మన ఆండాళ్ళ తల్లి కూడా అలాగే ఏం చేసింది, వాళ్ళందరినీ కూడా మేలుకొలిపి కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి అంటూ కృష్ణ పరమాత్మ యొక్క నందగోప భవనానికి వెళ్ళారు. అసలు ఈ గోపికలలో మన ఆండాళ్ళ తల్లి ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడే కదా చెప్పుకున్న ఆండాళ్ళ గోపిక అని. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది ఒక విచిత్రమైనటువంటి విషయం. ఆండాళ్ అనబడేటటువంటి మన కథానాయకురాలు ఆవిడ విష్ణు చిత్తుల వారి యొక్క పుత్రిక. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీవిల్లిపుత్తూరులో మనకి ఎలాగ రావులపాడు గ్రామం ఎలా ఉందో అలాగే అక్కడ శ్రీవిల్లిపుత్తూరు తమిళనాడులో ఉంది. దాంట్లో విష్ణు చిత్తులు పరమ బ్రాహ్మణోత్తముడైన. కానీ అందరికీ వేదాలు చదివేయడం, అందరికీ ఉపనిషత్తులు వదిలేయడం వచ్చేస్తున్నాయి. ఎంత బ్రాహ్మణులు అయితే మాత్రం కొంతమందికి రాదు కదా, రాకపోవచ్చు కూడా. ఈయనకి రాలేదు, చదువు అవ్వలే, ఈయనకి ఏమీ రాదు. అందరూ చక్కగా దేవాలయానికి వెళ్తున్నారు, దేవుడికి చక్కగా విష్ణు సహస్రనామాలు అంటారు, వేదాలు ఉపనిషత్తులు చక్కగా దేవుడిని స్తుతిస్తున్నారు, స్తోత్రం చేస్తున్నారు, దేవుడికి మంగళహారతలు ఇస్తున్నారు, ఏవేవో పలుకుతున్నారు. కానీ నాకేమీ రాదు. నేను ఎలాగ దేవుణ్ణి ప్రార్థించాలి, నేను ఎలాగా దేవుణ్ణి పట్టుకోవాలి? నాకేమీ రాదు కదా. వాళ్ళందరూ అంటే చదువుకున్నారు, వాళ్ళందరికీ రకరకాల స్తోత్రాలు వచ్చు, వేదం చదవడం వచ్చు, ఉపనిషత్తులు చదవడం వచ్చు, నాకేమీ రాదు. నేను ఎలాగ దేవుణ్ణి పట్టుకోవాలి, నేను ఎలాగ తరించాలి? వాళ్ళు ఏదో కొద్దో గొప్ప పుణ్యం చేసుకుంటున్నారు, మరి నేను పుణ్యం చేసుకోవాలి కదా, నాకేవచ్చు అని ఆలోచించుకుంటూ రోజు అలా కూర్చున్నారు ఆయన దిగాలుగా. నాకు ఏ పని చేయడం వచ్చా అని ఆలోచిస్తుంటే నాకు పూలమాలలు కట్టడం అంటే చాలా ఇష్టం. పూలమాలలు అంటే చాలా ఇష్టం కాబట్టి నేను పూలమాలలు కడతాను కదా. అవును, ఇంకే చక్కగా మంచి రంగురంగుల పూలమాలలు కట్టేసి చక్కగా వెళ్ళిపోయి ఆ వటపత్ర సాయికి కైంకర్యం చేసుకుంటాను నేను. అది సేవే కదా. నువ్వు సేవ ఏ రూపంలో చేస్తే, వేదం చదివితేనే సేవ, ఒక ముగ్గేసినా సేవే, దేవుడి యొక్క ఆలయాన్ని అలంకరించినా సేవే, చక్కగా రంగులేసినా సేవే, ప్రతిరోజు తుడిచి ముగ్గేస్తారు కదా, అది కూడా సేవే కదా. అందుకని నాకు మాలలు అల్లడం వచ్చు కాబట్టి నేను చక్కగా మాలలు రకరకాల తులసి మాలలు అల్లుతాను అని చెప్పి అనుకుని ఆయన వెంటనే ఒక తులసి వనం తోటను పెంచారు. మరి
కావాలి కదా, రంగురంగుల పుష్పాలను పెంచారు, అన్ని పూల మొక్కలు వేసేసుకున్నారు, తులసి మొక్కలు వేసేసుకున్నారు, చక్కగా ఏపుగా పెరిగాయి. రోజు ప్రతిరోజు ఒక నియమం పెట్టుకున్నారు. ఒక నియమం, ఎలాంటి నియమం అది? నేను ప్రతిరోజు పొద్దున్న లేచాక స్నానం అది అన్నీ చేసేసాక పరమాత్మకి తులసిమాల కట్టి ఆలయంలో పరమాత్మకి సమర్పించిన తర్వాతనే నా పనులు చేసుకుంటాను అన్న ఒక్క సంకల్పం పెట్టుకున్నారు. పెట్టుకోకూడదే కాదు, దానికి కట్టుబడి ఉన్నారు. అది ఇంపార్టెంట్. మనం ఒక సంకల్పం పెట్టుకుంటే సరికాదు. ఇవాళ పొద్దెక్కిపోయింది, లేవడం లేటుగా లేచాను, ఇవాళ వద్దులే, రేపు ఇవాళది రేపటిది కూడా రేపు 2 గంటలు ఇచ్చేస్తానులే దేవుడికి. మన అందరి యొక్క ఆలోచన అక్కడ ఆగిపోతుంది. విష్ణు చిత్తుల వారు అలా అనుకోలేదు. ఖచ్చితంగా ప్రతిరోజు స్వామికి మాల వేయవలసింది. ఆయనకు మాల వేయకపోతే నేను అన్నం తిన్నాం. ఆయన మాల వేస్తేనే ఆ రోజు నేను నోటికి ఏమైనా తింటాను, లేకపోతే లేదండి నాకు షుగర్ అండి, బీపీ అండి, నేను అన్నం తినకపోతే ఉండలేనండి, కాస్త కడుపులోకి ఏదో వేసేసుకున్నాక అప్పుడు చక్కగా నేను పూజ చేసుకుంటానండి, అలాంటివి కుదరవు. కాబట్టి విష్ణు చిత్తులు అలా అనుకున్నారు. అనుకోవడమే కాదు, ప్రతిరోజు కూడా ఒక మంచి అందమైనటువంటి పూమాల కట్టడం. మనకి ఇక్కడ రామాలయంలో రామచంద్రమూర్తి ఎలా కొలువై ఉన్నారో అలాగా శ్రీవిల్లిపుత్తూరులో అక్కడ వటపత్ర సాయి ఆ దేవుడి పేరు వటపత్ర సాయి, ఇక్కడ ఉన్న దేవుడి పేరు శ్రీరాముడు. అలా అనమాట, వటపత్ర సాయి అలా వేయించేసి ఉన్నారు. సరే, ఆ వటపత్ర సాయికి ఇలా పూమాలు సమర్పించడం రోజు జరుగుతుంది. ఒకరోజు మొక్కలకి నీళ్లు పోయాలిగా, అస్తమానాలు వదిలేసి గొప్పులు తీయకపోతే మొక్కలకి ఎండిపోతాయి కదా. గొప్ప దవ్వుతున్నారు. గొప్ప దవ్వుతుంటే కంగమని శబ్దం వినబడింది. వెంటనే తవ్వేసి చూస్తే పెట్టి కనబడింది. పెట్టిలో చిన్ని పాప కనబడింది. ఈ చిన్ని పాప ఏమిట్రా, ఓహో నేను ఒంటిగాని కదా, నేను ఒంటరిగాడిని, నేను ఏమైపోతానో అన్న బెంగతోటి పరమాత్మ నా కోసం ఈ పిల్లని పంపించాడేమో నన్ను ఉద్ధరించడానికి. ఈవిడ భూమిలోంచి పుట్టింది, సీతాదేవి ఎలాగైతే దొరికిందో నాకు అలాగే దొరికింది ఈవిడ, కాబట్టి నన్ను ఉద్ధరించడానికి వచ్చిన లక్ష్మీదేవేనేమో అని అనుకుని ఆ బిడ్డని పరమాత్మ ప్రసాదంగా భావించి కళ్ళకద్దుకొని తీసుకెళ్ళి తన కూతురే అన్నట్టుగా పెంచాడు. చిన్నప్పటి నుంచి తండ్రి గారు ఏం పని చేస్తున్నారో అవే కదా పిల్లలకు వస్తాయి. పొద్దున్నుంచి చూస్తోంది ఆవిడ. చిన్నప్పటి నుంచి తండ్రి గారు పొద్దున్న లేవడం, చక్కగా స్నానాధికాలన్నీ పూర్తి చేసుకోవడం, పూలమాలలు కట్టడం, పూలమాలలేమో ఒక బుట్టలో పెట్టి ఆయన మిగతా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని వచ్చి పూలమాలన్న బుట్టను తీసుకెళ్లి వటపత్ర సాయికి సమర్పించి రావడం అన్ని చూస్తోంది. అలా చూస్తూ పెరిగింది. తండ్రి గారిని చూస్తూ పెరిగింది. ఒక ఊహ వచ్చాక ఏమనిపిస్తుంది, ఈ పాపంత వయసు వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది, ఏంటి రోజు కడుతున్నారు, దేవుడికి కడుతున్నారు, నేను కూడా ఇలా వేసుకుని చూస్తాను ఒకసారి, ఇలాగే కదా వేస్తారు, అసలు ఎలా వేస్తారో చూద్దాం, ఇలా వేసుకుంటారా, ఒకసారి వేసుకుని చూస్తే ఎలా ఉంటుంది అని అలా చూసింది. నాన్నగారు లేరు దగ్గరలో, మమ్మల్ని ఏమో తిడతారేమో భయం కదా, ఏదన్నా పని చేస్తే నాన్నగారు తిడతారేమో అన్నది ఒక భయం కదా మనందరికీ. వెంటనే ఇలా మెల్ల వేసుకుంది. అద్దాలు ఉన్నాయి, అప్పుడు బావి ఉంది దగ్గరలో. ఆ బావి దగ్గరికి వెళ్ళి ఒకసారి ఇలా వంగుని చూసుకుంది. నాకే ఇంత బాగుందే, ఆ కృష్ణుడికి ఇంకెంత బాగుంటుందో వటపత్ర సాయికి, చాలా బాగుంది, ఇంత అందంగా ఉంటాడనమాట కృష్ణుడు కూడా అని అనుకుని మళ్ళీ కాసేపు అలా మురిసిపోయింది. ఇలా వేసుకుంది, అలా వేసుకుని చూసుకుని మురిసిపోయింది. మళ్ళీ ఆ దండ తీసుకొచ్చి ఆ బుట్టలో పెట్టేసింది, మామూలుగా కూర్చుంది, తన పని తను చేసుకుంటోంది. సరే, తండ్రి గారికి తెలియదుగా, విష్ణు చిత్తుల వారికి తెలియదు, తన కూతురి దండ వేసుకుని వెళ్ళిపోయి చూసేసుకుందని తెలియదు కదా. మనం పెట్టుకున్న పూలు దేవుడికి పెడతావా? అపచారం కదా. ఎంత అపచారం అది, అసలు ఎడం చేతిలో పూలు పెట్టుకునే పూజ చేయకూడదు, అది చాలా అపచారం. మరి అలాంటిది అయ్యో తెలియదు, ఈయన మామూలుగా తీసుకెళ్ళిపోయారు, వటపత్ర సాయికి అలంకరించేశారు. అలాగా ఒక రోజు 2 రోజులు కాదు, కొన్ని రోజుల పాటు జరిగింది. అలాగా ఎన్నాళ్ళు ఊరుకుంటాడు పరమాత్మ, జగన్నాటక సూత్రధారి, ఎక్కడో అక్కడ పులి స్టాప్ పడాలి కదా ఆ జగన్నాటకానికి. వెంటనే పరమాత్మ ఏం చేశారు, మళ్ళీ అప్పుడు ఒక వెంట్రుకను సృష్టించారు. ఈసారి ఏం జరిగింది, వెళ్ళిపోయి వటపత్ర సాయికి దండయ్యంగానే అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు హఠాసులైపోయారు. ఏంటయ్యా ఇంత దాంట్లో ఇంత పెద్ద వెంట్రుక, ఇలా తీసి చూపించారు. అంతే, హతాశులైపోయాడు. అయిపోయి ఏంటి నువ్వు తీసుకొచ్చిన దాంట్లో ఇంత వెంట్రుకుంది ఏంటి చూడు అనేసరికి ఏం చెయ్యాలో తోచలేదు ఆయనకి. ఏడ్చుకుంటూ వచ్చి దిగాలుగా కూర్చున్నాడు. ఒక స్తంభాన్ని అనుకుని దిగాలుగా కూర్చుని, ఏంటి నా వల్ల ఈ దోషం ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, నేను ఎప్పుడు ఇన్నాళ్లలో ఎప్పుడు నాకు ఈ దోషం జరగలేదే, వెంట్రుక ఎలాగెళ్ళింది,
అయ్యయ్యో అయ్యయ్యో పైగా అది ఎంత పొడుగుంది, అది నా కూతురుదా లేకపోతే నాదా, ఇలాగ రకరకాలుగా దిగాలుగా కూర్చుంటే తండ్రి ఎందుకో దిగులు పడుతున్నాడు. అంతే కదా, తల్లిదండ్రులు దిగులుగా ఉంటే మనం వెళ్ళి ఎందుకన్నా అడుగుతాం కదా. అలాగే వెళ్ళి కూతురు వెళ్ళి అడిగింది, నాన్నగారు నాన్నగారు ఏంటంత విచారంగా ఉన్నారు అంటే, ఏం చెప్పనమ్మా, నా ప్రారంభం ఇలా ఉంది, ఇవాళ నేను లేచిన వేళ విశేషం ఏం బాగులేదు, ఇలా జరిగిందమ్మా. ఆలయంలో ఇలాగ వటపత్ర సాయికి ఇలా దండ సమర్పిస్తే దాంట్లో ఇంత పెద్ద వెంట్రుక వచ్చింది. అయ్యయ్యో నాన్నగారు, నేను వేసుకున్నాను అది, ఆ దండ నేను వేసుకున్న దండ దాంట్లో పెట్టాను, బహుశా నా కురులలో ఉన్నటువంటి వెంట్రుకేనేమో అన్నారు. అంతే, ఇది షాక్ అనమాట. అలా ఉండిపోయి తన కూతురు దగ్గర నుంచి ఇటువంటి సమాధానాన్ని ఆయన ఊహించలేదు. తన కూతురే చేస్తుందన్న అపచారం ఊహించలేదు. అంతే గుండెలు బాదుకుంటూ లబోదిబో అంటూ ఏడుస్తూ పరమాత్మ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళిపోయి, అయ్యయ్యో నా కూతురు వల్ల అపచారం జరిగింది, ఆ బిడ్డను మాత్రం మీరేం శిక్షించకండి, బిడ్డ తప్పు చేస్తే అది తండ్రిగా నాది కాబట్టి దండన నన్ను చెయ్యండి, నా బిడ్డను ఏమీ చెయ్యొద్దు. మన తల్లిదండ్రుల ప్రేమ అలాగే కదా ఉంటుంది. నా బిడ్డను ఏం చేయకండి, తను తప్పు చేసిందంటే, అందుకే చెప్తారు పిల్లలు తప్పు చేస్తారంటే దానికి కారణం పిల్లలు కాదు తల్లిదండ్రులే. కాబట్టి నా బిడ్డను దండిస్తారేమో పరమాత్మ, నా బిడ్డను నన్ను దండించండి, నేనే మీరు ఏ శిక్ష వేసినా అనుభవిస్తాను, నా బిడ్డను మాత్రం ఏం చేయకండి చెప్పి కొట్టుకుని తల కొట్టుకుని ఏడ్చి 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 స్పృహ తప్పి పడిపోతే ఆయనకి ఎక్కడో కళ, ఒక కళ, ఏదో కళ లాంటి మాటలు మామగారు మామగారు అని వినపడుతోంది. ఏంటి ఎవరు మామగారు మామగారు, ఏడ్చి ఏడ్చి ఉన్నాడేమో, తన భ్రమేమో అనుకున్నాను. మళ్ళీ వినపడింది. అప్పుడు కళ్ళు తెరిచి చూశారు. ఎదురుగుండగా వటపత్ర సాయి యొక్క మూర్తి ఉంది కదా, దాంట్లో వినపడుతున్నాయి మాటలు. మామగారు నేనే, ఆ దండ నాకు చాలా ఇష్టం, ఏ మాల అయితే మీ అమ్మాయి ప్రతిరోజు వేసి విడిచిన మాల ఏదైతే ఉందో అదే మాల మీరు నాకు వేస్తున్నారు చూసారా, ఆ మాల అంటేనే నాకు ఇష్టం. మిగతా మీ అమ్మాయి ధరించకుండా ఉన్న మాల ఇది నాకు వద్దు, తను వేసుకున్న మాలే తీసుకొచ్చి నాకు అలంకరిస్తే నేను సంతోషిస్తాను, నాకు చాలా ఇష్టం అనేసరికి ఈయన హతాశులైపోయారు. అప్పుడు ఆయనకి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. ఎలా దొరికింది, ఏమే భూమిలోంచి కదా దొరికింది, ఓహో సాక్షాత్తు లక్ష్మీదేవే నన్ను ఉద్ధరించడానికి వచ్చిందనమాట అనుకున్నారు. అనుకుని చాలా సాష్టాంగ నమస్కారాలు చేసి వేణోళ్ళ కొనియాడి ఆయనకి నమస్కారాలు చేసి, అమ్మయ్య అపరాధం తప్పిపోయింది కదా అని చెప్పి వచ్చేసారు. సరే పిల్ల నెమ్మదిగా యుక్త వయస్కరాలైంది, పెళ్ళిడు వచ్చింది. ఈ అమ్మాయి రోజు వేసుకున్న దండ తీసుకెళ్ళి సమర్పిస్తున్నారు, అయిపోయింది. మరి సాక్షాత్తు పరమాత్మే అలా చెప్పాక వరుణ్ణి ఎక్కడి నుంచి వెతుకుతారు? అమ్మా నీకు పెళ్ళిడికి వచ్చిందమ్మా, నీకు పెళ్లి చెయ్యాలి, నాకా స్తోమత లేదు, ఎందుకంటే నువ్వు వేసుకున్న మాలల్ని ఇష్టపడిన భగవంతుడు ఉన్నాడు, నిన్ను ఎవరికిచ్చి పెళ్లి చేయాలి నాకు తెలియట్లేదు అని అనేసరికి, నాన్నగారు మీ తపో మహిమ చేత నాకు ఎంతమంది ఆర్చామూర్తులు ఉన్నారో అంతమంది గురించి నాకు చెప్పండి అని అడుగుతుంది. అడగంగానే అంతమంది గురించి వివరించి చెప్తారు. మనకి వైష్ణవ పుణ్యక్షేత్రాలు 108 ఉంటాయి. ఆ 108 దివ్య క్షేత్రాలలో ఉన్నటువంటి ఒక్కొక్క మూర్తిని కూడా వివరించడం మొదలుపెట్టారు విష్ణుచిత్తుల వారు. చివరికి ఆవిడకి ఎవరంటే ఎక్కువ ఇష్టం అయ్యారు? శ్రీరంగంలో ఉన్నటువంటి రంగనాథుడి మీదకి మనసు వెళ్ళిపోయింది. 108 దివ్య క్షేత్రాలలో ఉన్నటువంటి మూర్తులందరూ ఒకటే. మీరు అరవంకి పెట్టుకున్నప్పుడు ఒకలాగా, వడ్డాణం పెట్టుకున్నప్పుడు ఒకలాగా కనబడతారు కదా. మరి అలాగా ఆవిడికి శ్రీరంగంలో ఉన్న శ్రీనాథుడు ఎలా కనబడ్డాడో, మరి శ్రీరంగంలో ఉన్నటువంటి ఆయనే కావాలి నాకు అంది. అమ్మా నాకు అంత శక్తి లేదు, పరమాత్మ నుంచి నీకు వివాహం చేయడమా, అది ఏమన్నా మనుషులు ఏదో పట్టింటికి వెళ్ళి సంబంధం కలుపుకురా అన్నట్టు చెప్పవు, నా వల్ల అయితే కాదమ్మా, ఓ పని చేయి, నువ్వు ఎన్నుకున్నావు కాబట్టి వరుణ్ణి వివాహం చేసుకునే బాధ్యత కూడా నీదే, ఎలా చేసుకుంటావో నన్ను చెప్పు, పలానా టైంకి వివాహం చేయనా అన్న అంటే నేను తీసుకెళ్ళి వివాహం చేస్తాను, అంతే తప్పితే నేనేమో ఆయన్ని తీసుకొచ్చి నేను చేయలేనమ్మా, నువ్వు ఎలా పొందాలనుకుంటున్నావో ఆ బాధ్యత నీదే అని చెప్పి భారం అంతా కూడా ఆండాళ్ళ తల్లి మీద పెట్టేశారు. ఇప్పుడు సమస్య ఎవరిదైంది? ఆండాళ్ళ తల్లిదైంది. అమ్మాయిని గోదాన్ని పిలవడానికి ఏంటి, తాను ధరించినటువంటి పూలమాల తులసిదార వనం నుంచి పుట్టింది కదా, కోదై అన్నారు. సరే ఆ మాల ధరించినటువంటి తల్లి, తాను ధరించి విడిచిన మాలను ధరించిన వాడు వటపత్ర సాయి. సరే ఏం చేసింది అమ్మవారు? ఇప్పుడు సమస్య తంది, ఎలా పొందాలి అందరినీ అడుగుతోంది. ఎవరైనా ఇంతకు ముందు భగవంతుడిని వివాహం చేసుకున్న వాళ్ళు ఉన్నారా
అందరినీ అడుగుతాం, చుట్టుపక్కల వాళ్ళందరినీ. మనకి ఏదైనా సమస్య వస్తే అదే కదా అడుగుతాం చుట్టుపక్కల అందరినీ. అందరూ పెద్దవాళ్ళందరూ ఆలోచించారు. చివరికి పెద్ద ఆయన ఉంటారు కదా, 90 ఏళ్ళు ఆయన చెప్పారు, లేకేవమ్మ ఉంది, పూర్వం గోపికలు కృష్ణుణ్ణి పొందాలని చెప్పి కాత్యాయని వ్రతం చేశారు. ఆ వ్రత విధానాలన్నీ ఉన్నాయి, ఆ ప్రకారంగా చేసావంటే కృష్ణుణ్ణి ఎలాగైతే గోపికలు పొందారో నువ్వు కూడా అలా పొందొచ్చు అని చెప్పారు. మరి కృష్ణుణ్ణి పొందారు, ఎవరు పొందారు? గోపికలు. అంటే ఇప్పుడు తాను కూడా ఒక గోపిక అయ్యి ఉండాలన్నమాట. అప్పుడు గోపికల యొక్క వృత్తి ఏంటి? పాలు పెరుగు అమ్ముకోవడం. ఓహో, తాను కూడా అలా మారిపోవాలన్నమాట అని తన ఆహార్యాన్ని అంతటిని అలా మార్చేస్తుంది. గోపికలు ఎలాగైతే కట్టుకుంటారో ఆ కట్టు, బొట్టు, కొప్పు అన్నీ మార్చేస్తుంది. మార్చుకోవడమే కాదు, కాస్త వెన్న, కాస్త మజ్జిగ, కాస్త నెయ్యి ఒంటికి పులి వేసుకుంది. మరి వెన్న వాసన రావాలి కదా. పాలమ్మ వాళ్ళ దగ్గర చూడండి, ఒక రకమైన మంచి వాసన వస్తుంది. అంత గొల్లల దగ్గర వచ్చింది వాసన అదే కదా, మరి తన దగ్గర కూడా రావాలిగా. అందుకని మొత్తం అంతా మార్చేసుకుని చక్కగా తాను కూడా ఒక గోపికలా మారిపోయింది. ఇప్పుడు తను చేయాల్సిందేంటి? కృష్ణుణ్ణి పొందే మార్గాన్ని వెతకడం. వెళ్ళిపోయింది, ఒక చోట కూర్చుని ఇందాక మనం చెప్పుకున్నటువంటి నందవ్రజంలో ఉన్నటువంటి సంఘటనలన్నీ తను గుర్తు తెచ్చుకుంది. ఒకసారి తెచ్చుకున్నాక తన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి బాలికలనే గోపబాలకులుగా భావించింది, గోపికలుగా భావించింది. తాను కూడా వాళ్ళలో ఒక గోపికగా అనుకుని ఇప్పుడు ఈ 30 రోజుల వ్రతాన్ని తాను చెయ్యాలని చెప్పి సంకల్పించుకుంది. అక్కడ శ్రీవిల్లిపుత్తూరులో ఏదైతే అమ్మవారు దండ వేసుకుని బావి చూశారో ఆ బావి ఉంది. అక్కడ బావి ఉంది, తులసి వనం ఉంది, అమ్మవారు పుట్టినటువంటి తులసి మొక్క ఉంది. ఆ కుండీలో వేసి పెంచుతున్నారు. ఆ మట్టి కూడా తెచ్చుకోవచ్చు మనం, ఎంత పెద్ద మట్టి, అది అలాగే ఉన్నాయి యాజ్ ఇట్ ఈజ్ గా. మనం వెళ్ళి చూస్తే శ్రీవిల్లిపుత్తూరు అవన్నీ కూడా దర్శించుకోవచ్చు అనమాట. బావి ఎంత బాగుంటుందో అక్కడ. అయితే ఇక్కడ శ్రీవారికి అర్పించిన ప్రతిమాల, అమ్మవారికి అర్పించిన ప్రతిమాల శ్రీవారికి వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ అమ్మవారికి అలంకరించాక ఆ మాల తీసుకెళ్ళి స్వామివారికి పంపేస్తారు, అక్కడ ఆయన అలంకరించమని చెప్పి. అదొక అనవాయితీ అనమాట, అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా కూడా. అలాగే మరి 30 పాసురాలు అమ్మవారు పాడుతుంటే మనకి ఎలా వచ్చాయి? అమ్మవారు పాడుతూ ఉంటే ఒకనొక భక్తుడు అమ్మవారి యొక్క పాటల్ని గ్రంథస్థం చేసి తాటి ఆకల మీద పెడితే దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు మిగతా కొంతమంది భక్తులు. అప్పుడే వాళ్ళని చదువుకోవడం రాదు కదా, పాటలు పాడటమే వచ్చు. తాను చేసిన విధి విధానం అంతా కూడా పాటల్లో పెట్టింది మన గోదా తల్లి. ఇప్పుడు ఏం చేసింది ఆండాళ్ళ తల్లి? ఈ 5 లక్షల మంది గోపికలతోటి కలిసిపోయి మరి కృష్ణుడిని పొందాలంటే కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి కదా, మరి తెల్లవారిపోతుంది కదా, అందరినీ చెప్పి పిలవాలి కదా. ఆ పిలవడానికే పిలుస్తోంది. మొట్టమొదటి పాసురం ఏంటి? మార్గళి తింగళ్ మది నిరైంద నన్నాడాల్. నన్నాడాల్ అంటే మంచి రోజులు, మార్గళి అంటే మార్గశీర్ష మాసం. మార్గశీర్ష మాసాన్ని ఉత్తమోత్తమైనటువంటి విష్ణు మాసము అంటారు, వైష్ణవ మాసము అంటారు. ఎందుకని అంటారు? ఈ మార్గశీర్ష మాసం అన్నది 6 నెలల ఉత్తరాయణానికి 6 నెలల దక్షిణాయనానికి మధ్య ఉండేటటువంటి సంధికాలం. అంటే మీకు ఇంకా బాగా చెప్పాలి అంటే మకర సంక్రాంతి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. అంటే ఉత్తరాయణ పుణ్యకాలానికి కొంచెం ముందు, అంటే సూర్యోదయానికి కొంచెం ముందు. సూర్యోదయానికి కొంచెం ముందు అంటే బ్రాహ్మీ ముహూర్తమే కదా. మరి అటువంటి బ్రాహ్మీ ముహూర్తంతో సమానమైనటువంటి మార్గశీర్ష మాసంలో మీరు ఏ వ్రతం కానీ ఏదైనా చేసినట్లయితే అది ఎంత పుణ్యం వస్తుంది? అసలు 100కి 100 వాళ్ళు ఫలించేస్తాయి. అందుకే కదా మార్గశిర గురువారాలు ఇప్పుడే వస్తాయి, ముక్కోటి ఏకాదశి ఇప్పుడే వస్తుంది, గీతా జయంతి మార్గశీర్ష మాసంలోనే వస్తుంది. ఎంతో మంది ప్రముఖులు, దత్తాత్రేయుడు పుట్టింది కూడా మార్గశీర్ష మాసంలోనే కదా. మరి ఎంతమంది ఈ మార్గశీర్ష మాసంలో పుట్టారు అంటే ఈ మార్గశీర్ష మాసాన్ని పట్టుకుని మీరు ఏది చేసినా, ఏ పుణ్యకార్యం చేసినా ఖచ్చితంగా మీకు ఫలితం రాకపోవడం అన్నది ఉండదు. అందుకని మార్గశీర్ష మాసం అంత ముఖ్యమైనది. అంతేకాదుట మనం ఏమని మొదలు పెడుతున్నాం? మాతో మొదలు పెడుతున్నాం. మా అంటే ఎవరు? అమ్మ అంటే ఎవరు? గోదాదేవి. శ్రీ ఇచ్చేది శ్రీవ్రతం. ఇది శ్రీ అంటే ఏంటి? సకల సౌభాగ్యాలు. శ్రీ అన్న దానికి ఎన్నో రకాలైన అర్థాలు ఉన్నాయి. మన బాధలన్నింటినీ విని తాను అమ్మవారు ఏం చేస్తారు? మన బాధలన్నింటినీ విని స్వామివారి దగ్గర చెప్తుంది. అందుకని ఆమెని శ్రీ అన్నారు. మనకు ఉన్నటువంటి కష్టాలన్నింటినీ తొలగించి మనకు సౌభాగ్యాన్ని ఇచ్చేది శ్రీ.
అలాగే శ్రీకి 1 కాదు 2 కాదు, తర్వాత పాసురాల్లో మనకు వస్తాయి, అప్పుడు మళ్ళీ చెప్పుకుందాం. ఇప్పుడు మళ్ళీ మొదలు పెడితే కాలాతీతం అయిపోతుంది. కాబట్టి శ్రీవ్రతం ఇది సకల సౌభాగ్యాలను ఇచ్చేటటువంటి వ్రతం. ఎలాంటి సౌభాగ్యాలు, ఎలాంటి ఐశ్వర్యం ఊహించలేము. ఎందుకంటే మనం మార్గశీర్ష మాసంలో మొదలైనటువంటి ధనుర్మాసాన్ని, మరి ధనుర్మాసం అంటున్నావేంటి అని అనుకోవచ్చు మనం. మృగశీర్ష నక్షత్రం ఉన్నటువంటి రోజు చంద్రుడిని ఉద్దేశించి మనం చెప్పుకున్నట్లయితే పౌర్ణమి నాడు మృగశీర్ష నక్షత్రం ఉన్నటువంటి రోజు ఏదైతే ఉందో ఆ నెలకి ఆ పేరు వస్తుంది మార్గశీర్షము అని. కానీ సూర్యుడు ధనురాశిలోనికి ప్రవేశించాడు ఇవాళ మధ్యాహ్నం 12:57 కాబట్టి ధనుర్మాసము సూర్యమానం ప్రకారము. అందుకే ధనుర్మాసం టైమింగ్స్ ఏం మారో. ధనుర్మాసం ఎప్పుడు 15, 16, 17 ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటుంది. 15 కానీ 16 కానీ, లేదా 16 కానీ 17 కానీ. చాంద్రమానాన్ని అనుసరించినవన్నీ కూడా డేట్స్ క్యాలెండర్లు అన్నీ మారిపోతాయి. ఒకసారి ముందుకెళ్ళిపోతాయి, ఒకసారి వెనక్కి వెళ్ళిపోతాయి. నెలలు తేడా వచ్చేస్తాయి. అధిక మాసాలు వచ్చే కారణం కూడా అదే. సౌరమానానికి అలాంటిదే ఉండదు, డేట్ అంతే. ఆ రోజు ఖచ్చితంగా సూర్యుడు వెళ్ళి తీరవలసిందే. అలాంటి ధనుర్మాసం. మరి ధనుర్మాసంలో మరి ఇంటి ముందర రంగవల్లులు దిగుతో మరి అంత చలి కాదు, అంత వెచ్చదనం కాకుండా సమానంగా ఉంటుంది ఉష్ణోగ్రత. ఇప్పుడిప్పుడే కదా చలి మొదలైంది, బాగా ఏం చలేం కాదు కదా. కానీ ఉండే కొద్ది చలి పెరుగుతుంది, కానీ ఇప్పుడు కాదు, సమానంగా ఉంటుంది. మన కోరికలు నెరవేరే కాలం, మనలో సత్వగుణం ఉద్భవించేటటువంటి కాలం. సత్వగుణం ఎప్పుడు ఉంటుంది? బ్రాహ్మీ ముహూర్తంలోనే ఉంటుంది. మీరు తర్వాత తెల్లారాక ఎన్ని పూజలు చేయండి, మీకు పొద్దున్న చేసినటువంటి ప్రశాంతత కానీ, పొద్దున్న చేసినటువంటి సంతృప్తి కానీ తర్వాత ఎండెక్క కొద్ది రాదు. అబ్జర్వ్ చేయండి కావాలంటే. పొద్దున్న సకల దేవతలు తిరుగుతూ ఉంటారు. బ్రాహ్మీ ముహూర్తంలో మొత్తం దేవతలందరూ తిరుగుతూ ఉంటారు. ఎవరైతే మంచి పనులు చేస్తారో వాళ్ళని ఆశీర్వదించడానికి తదాస్తు అంటున్నారు. ఆ సమయంలో అందులోని మార్గశీర్ష మాసంలో మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరహ అంటారు పరమాత్మ భగవద్గీతలో. మాసాలలోకెల్లా మార్గశీర్ష మాసాన్ని నేనేను స్వయంగా ఆయన చెప్పేశారు. అంచేత ఈ మార్గశీర్ష వ్రతం అన్నది అంత ముఖ్యమైనది. ఏ పని చెయ్యండి, ఏ పని ముట్టుకోండి, ధర్మబద్ధమైన ఏ కోరికైనా సరే నెరవేరుతుంది. పక్కోడి కన్ను పోవాలి, వాడికి కాలు పోవాలి అని కోరుకుంటే మీ కాళ్ళు పోతాయి. అలా ఎప్పుడు కోరుకోకూడదు. ధర్మబద్ధమైన కోరిక, నా కూతురికి పెళ్లి అవ్వాలి, మంచి భర్త రావాలి, ఖచ్చితంగా. ఈ ధనుర్మాసం యొక్క స్పెషాలిటీ అంతే. కన్నె పిల్లలు, అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే, ఈ మార్గశీర్ష మాసంలో వచ్చేటటువంటి ఈ ధనుర్మాసంలో వచ్చేటటువంటి ఈ తిరుప్పావే దివ్య వ్రతాన్ని ఆచరిస్తే మళ్ళీ మీరు ఏమన్నా మడి తడి అని అనుకుంటారేమో. మనకి అర్థం తెలియకపోయినా కనీసం ఈ ఉపన్యాసంలో ఉన్నటువంటి ఆ ఏ రోజు పాత్రం యొక్క అర్థాన్ని ఆ రోజు విన్నా చాలు. ఇప్పుడు మన అందరము కూడా కృష్ణుడు గోపికలు చుట్టూనే ఉన్నాం కదా, వాళ్ళు మన మనసులో చుట్టూతోనే తిరుగుతూ ఉన్నారు ఇక్కడ ఉన్నంతసేపు. కనీసం అలా విన్నా చాలు. అమ్మవారు మొత్తం మనకి ఎన్నెన్ని ఇవ్వాలో అన్ని ఇచ్చేస్తారు. అది కూడా ఫలశ్రుతి చివరిలో కూడా చెప్తారు. మరి ఈ మార్గశిర మాసంలో ఎలా చెప్తుంది? వెన్నెల నిండిన రోజు ఇది. ఇప్పటిదాకా కృష్ణుని చూద్దామంటే వెన్నెల లేదు, ఏమీ లేదు. ఎందుకని లేదు? నేలమాళిగలో దాచేశారు కదా, చీకటి కొట్లో పడేశారు. చీకటి కొట్లో మా మొహాలు మాకే కనిపించట్లేదు, కృష్ణుడి మొహం ఎక్కడ చూస్తాం మేము? అలాంటి చీకటి కొట్లో పడేశారు మమ్మల్ని. ఇప్పుడు మార్గశీర్ష మాసం మంచి వెన్నెల రోజులు వచ్చాయి. అబ్బా, కృష్ణుడిని బాగా చూసుకోవచ్చు, కృష్ణుడితో మాట్లాడచ్చు, కృష్ణుడి యొక్క అందం చూడొచ్చు. ఆహా, అలాంటి మంచి రోజులు అర్రా, మీరు పడుకున్నారేంటి, లేచిరండి అని గోదా గోపిక, కొంతమంది గోపికలు రాలేదేమో, వాళ్ళందరినీ పిలుస్తుంది ఆవిడ. అందమైన ఆభరణాలు కలి పడిచులారా. అసలు ఆభరణాలు అంటేనే అందంగా ఉంటాయి. ఇంకా అందమైన ఆభరణాలు ఏంటి? ఆ ఆభరణాలు ఏంటో మనం ముందు తెలుసుకుందాం. తర్వాత ఐశ్వర్యంతో నిండిన రేపల్లెలో సంపదలతో తొలతూగుతున్నటువంటి ఓ బాలికలారా. ఐశ్వర్యం ఏంటి, సంపద ఏంటి? ఐశ్వర్యం అన్నా సంపదన్నా ఒకటే కదా మన దృష్టిలో. కాదు. కృష్ణుడు ఎంత అందంగా దీంట్లో గోదాదేవి కృష్ణుడి గురించి చెప్పిందో చూడండి. ఐశ్వర్యం అంటేట భగవంతుణ్ణి పట్టుకున్నవాడు ఐశ్వర్యవంతుడు. కృష్ణుడు వీళ్ళ దగ్గర ఉంటేనే ఐశ్వర్యం ఉన్నట్టు. సంపద ఇంతకు కృష్ణుడు రాకముందు సంపద ఉంది. వాళ్ళందరూ కూడా గొల్లపిల్లలు కదా, వాళ్ళ వృత్తే ఆవుల్ని కాయడం, మేపుకోవడం, పాలు పెరుగు వెన్న నెయ్యి అమ్ముకోవడం, వాడి చుట్టూ తిరగడం, ఇదే కదా జీవన వృత్తి. అప్పుడే ఉంది ఐశ్వర్యం. కృష్ణుడు ఎప్పుడైతే నందవ్రజంలో అడుగు పెట్టాడో ఆ సంపద రెట్టింపయిందంట. అంటే ఇప్పుడు ఐశ్వర్యం ఎవరు?
కృష్ణుడే, సాక్షాత్తు కృష్ణుడే వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళకంతా ఐశ్వర్యవంతులు ఎవరు ఉంటారు? ఎవరైతే భగవంతుణ్ణి పట్టుకుంటారో అవి భగవద్ ఐశ్వర్యవంతులు వాళ్ళు. భగవంతుని దగ్గరికి వెళ్ళాలని చెప్పి మనందరము కూడా ఈ రోజు ఈ తిరుప్పావి ప్రవాసం వింటున్నాం కదా, మనందరము ఐశ్వర్యవంతులు భగవంతుడిని పట్టుకున్నాం కాబట్టి. వదిలేయండి, మనం మళ్ళీ బేదరకమే. ఈ చుట్టూతా ఎన్నైనా ఉండొచ్చు భోగాలు అనుభవించేవి, ఈ రోజు ఉంటాయి రేపు పోతాయి. కానీ భగవంతుడిని పట్టుకుంటే ఎప్పుడూ మనకి భగవంతుడు మనతోనే ఉంటాడు, అంతకంటే ఐశ్వర్యం ఇంకొకటి ఉండదు. అలాంటి బాలికలారా అని చెప్పి పిలుస్తోంది గోదాదేవి. ఈ మార్గశీర్ష స్నానం చెయ్యాలని ఎవరైతే సంకల్పం పెట్టుకుంటున్నారో వాళ్ళందరూ రండి. పొద్దున్నే లేచాక అలాగే పాచిపట్టలతో వెళ్ళిపోతామేంటి, స్నానం చేస్తాం కదా, అలాగే మార్గశీర్ష స్నానం ఎవరైతే చెయ్యాలనుకుంటున్నారో వాళ్ళందరూ రండి. సంకల్పం ఎవరికి ఉందో ఇక్కడ అండర్లైన్ చేసుకోండి. సంకల్పం ఎప్పుడైనా సరే మీరు మంచి సంకల్పం చేసుకుంటే ఆ మంచి సంకల్పమే నెరవేరుతుంది. సంకల్పం చేసుకున్నంత మాత్రాన సరిపోదు, ఆ సంకల్పానికి నిలబడాలి. అప్పుడే మీరు ఏం కోరుకుంటే అది ఇచ్చేస్తారు. అబ్బే కాదండి, ఇలా 7 శనివారాల వ్రతం మొదలు పెట్టామండి, నేను అంతసేపు ఉండలేదండి, ఏమిటో బీపీ అండి, అంత పొద్దున్నే లేవలేను. మనం ఏమి త్యాగాలు చెయ్యం, భగవంతుడు మాత్రం తన సేన అందరితో వచ్చేసి మన ఇంట్లో కూర్చోవాలి. మనమేమో పొద్దున్నే లేవలేము, నిద్రను త్యాగం చేయలేము. అలాగే కాఫీ తాగకుండా ఉండలేము, కాఫీ త్యాగం చేయలేము. పోనీ పొద్దుెక్కాక టిఫిన్ తినకుండా ఉండలేము, ఆ టిఫిన్ త్యాగం చేయలేము. ఇన్ని త్యాగాలు మనం చేయలేము. కానీ పరమాత్మ మాత్రం చతుర్భుజాలు వేసుకుని లక్ష్మీదేవితో కూడి వచ్చేసి మన ఇంట్లో కూర్చుంటే మనం అనుభవించేస్తాం. అది ఎంతవరకు సరైనది? చాలా మంది చూడండి, నిద్ర మీకు ఆకలి వేస్తే తినేయండి, పర్వాలేదు. చెప్పారు పంతులు గారు చెప్పారు, భోజనం చేసి కాస్త అల్పాహారం తినేసి చేసేసుకోండి. ఆయన కూడా అలాగే ఉంటాడు, నువ్వు చేసుకోమని మళ్ళీ వస్తానికి వెళ్ళిపోతాడు ఆయన. అంతే కదా, ఒక చిన్న కాన్సెప్ట్ కూడా నువ్వు ఎదురు చూడవు కానీ నేను ఎదురు చూడాలి నీకోసం. పరమాత్మ అదే కదా శ్రద్ధ భక్తి అంటే అదే. నీకు నిజంగా శ్రద్ధ భక్తి ఉంటే అసలు నీకు ఆకలి మీదకి ఎందుకు వెళ్తుంది దృష్టి? ఆకలి మీదకి వెళ్ళదు కదా. ఆకలి మీదకి వెళ్ళింది అంటే శ్రద్ధ లోపించింది. నాకు బీపీ అండి, షుగర్ అండి, ట్యాబ్లెట్ వేసుకోవాలంటే పొద్దుట 6 గంటలకి వేసుకో ట్యాబ్లెట్. ఈలోపు ఏం చేస్తావు? లేవాలి కదా, నువ్వు కళ్ళు తిరుగుతాయండి. పొద్దున్నే లేస్తే కళ్ళు తిరుగుతాయి, దేవుడికి తిరగవు కళ్ళు. మరి మనకి ఎగ్గొట్టడానికి 99 కారణాలు చెప్తాం. మనకు ఒక్క కోరిక తీర్చకపోతే దేవుణ్ణి ఇంకా ఆయన్ని విలన్ని చేసేసి మాట్లాడేస్తాం. ఏమిటో మంచి వాళ్ళకే కష్టాలు, మనమే మంచి వాళ్ళం. భూ ప్రపంచంలో మంచి వాళ్ళు ఎవరంటే ఎవరికి వాళ్ళే. మంచి వాళ్ళకే కష్టాలు వస్తాయి, వాళ్ళందరికీ ఏమీ రావట్లేదు కష్టాలు, వాళ్ళందరూ శుభ్రంగా ఉన్నారు అనుకుంటాం. కానీ ఒక్కసారి త్యాగం చేసి చూడండి, మీ దృష్టి భగవంతుడి మీద మాత్రమే పెట్టి కనుక చేస్తే, సంకల్పం పెట్టుకోండి. మీరు సంకల్పం చెప్పుకునేటప్పుడే మంచి సంకల్పం చెప్పుకోండి, ఆ సంకల్పానికి కట్టుబడి ఉండండి. నేను విష్ణు సహస్రనామం ప్రతిరోజు ఇదే సమయానికి చదువుతాను, ప్రతిరోజు చదవండి. ఖచ్చితంగా మీలో మార్పు వచ్చి తీరుతుంది, మీ ఇంట్లో మార్పు వస్తుంది. మీ ఇంట్లో వాళ్ళందరికీ ఏమేమైతే కష్టాలు ఉన్నాయో అవన్నీ తీరిపోతాయి. అబ్బాయి ఇవాళ చదవలేదు, ఏమన్నా పొద్దున్నే వెలుగు రాలేదు, రేపు చదువుతాను, రేపు 2 సార్లు చదివేస్తానులే, ఇవాళ రేపటి దినం అని అనుకుంటాం. పొరపాటు. 2 రోజులు భోజనం చేయగలమా మనం? ఇవాళ తినలేదు, రేపు తినలేదు, ఎల్లుండి తినగలమా? మొత్తం 3 రోజులు భోజనం ఒకేసారి తినలేం కదా. మరి ఇదెందుకు? మనకి అమెండ్మెంట్స్ అన్నీ కూడా మనకు దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పటికే గుర్తొస్తాయి. మనకి నీరసాలు, బీపీలు, షుగర్లు, పనులు అన్నీ. ఎక్కడికన్నా వెళ్ళాలి, రోజు నువ్వు 5 గంటలకు లేచేదానివి, లేచి దేవుడు పూజ చేసుకునేదానివి. కానీ ఆ రోజు నువ్వు 5 గంటలకే బయటికి వెళ్ళాలి, అప్పుడు ఏం చేయాలి? 3 గంటలకు 3 గంటలకు లేచి నీ నిత్య పూజ అది పూర్తి చేసేసుకొని 5 గంటలకు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అక్కడికి వెళ్ళు. అలా చెయ్యం కదా, ఆలోచించండి ఒకసారి కదా. అందుచేత సంకల్పం అన్నది చాలా ముఖ్యం. అమ్మ గోదాతల్లి చెప్తుంది, ఎవరైతే సంకల్పం తీసుకుంటారో వాళ్ళందరూ రండి, మార్గశీర్ష స్నానానికి రండి. ఇక్కడ వీళ్ళు మార్గశీర్ష స్నానం అంటే ఏంటి? పైగా విలక్షణమైనటువంటి ఆభరణాలు వేసుకుని స్నానానికి వెళ్తారు. ఎవరైనా అన్ని ఆభరణాలు దిగేసుకుని అప్పుడు స్నానానికి వెళ్తారా? కానీ విలక్షణమైన ఆభరణాలు అంటే చెప్పాను కదా, తర్వాత చెప్పుకుందామని. సరే, స్నానము అంటే ఏంటి? ఎవరి కోసం వెళ్తున్నారు? కృష్ణుని కలవడం కోసమే కదా. ఇక్కడ స్నానం అంటే శ్రీకృష్ణ పరమాత్మ సంశ్లేషణమే. సంశ్లేషణ అంటే కలవడమే. కృష్ణ పరమాత్మని ఎప్పుడైతే కలుస్తారో, వీళ్ళ విరహం ఎప్పుడైతే తీరిపోతుందో, వీళ్ళలో ఉన్నటువంటి క్లేశాలు ఎప్పుడైతే పోతాయో అప్పుడు స్నానం చేసేసినట్టే.
కాబట్టి ఎవరికైతే చూడండి అందరికీ కూడా భగవంతుణ్ణి చేరాలి అన్న కోరిక ఉందా, చాలా కొద్ది మందికి మాత్రమే, ఎంతో వేలల్లో ఒక 10 మందికి, ఆ 10 మందిలో ఒక్కడు మాత్రమే భగవంతుడిని తెలుసుకుంటాడు కదా. మనకు తెలుసు భగవద్గీతలో అవన్నీ విన్నాం మనం అంతా. అందుచేత ఆ సౌభాగ్యం కలిగినటువంటి 5 లక్షల గోపబాలికలందరూ కూడా ఒక సంకల్పం పుచ్చుకున్నారు, అందరం కలిసి వెళ్ళాలని. అందుకని గోదావరికి ఎవరిని వదిలిపెట్టదు, అందరినీ కలుపుకునే వెళ్ళాలి, వదిలేయకూడదు వాళ్ళని అంటూ రండి శ్రీకృష్ణ స్నానం చేద్దాం. మనందరము కూడా కృష్ణ స్నానం చేద్దాం. అది మార్గశీర్ష స్నానం అంటే కృష్ణ స్నానం చేద్దాం. ఏదో కృష్ణుడిని వ్రతం చేయడానికి అని చెప్పి వెళ్తున్నాం కదా, ఏంటి ఏమైనా క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా? అస్తమాన కృష్ణుడు వెనకాల పడ్డం ఎందుకు అంటే ఎందుకులే, బోల్డ్ క్వాలిటీస్. మరి కృష్ణుడు ఎంత గొప్పవాడు కాకపోతే సాక్షాత్తు తన తండ్రి గారే కృష్ణుడిని కాపలా కాస్తూ ఉంటాడు, నిద్రపోవట్టు నందుడు. ఎందుకంటే పాపం చిన్నప్పటి నుంచి ఎన్నో రకాలైనటువంటి ఆపదలను దాటుకుంటూ వచ్చాడు కదా. ఏ వైపు నుంచి ఏ ఆపద మళ్ళీ వస్తుందో అని బల్లెం పట్టుకుని పహారా కాస్తూ ఉంటాట నందుడు. అలా నందుడు అని సామాన్యమైన వాడా, ఒక రాజు. ఆయనే కృష్ణుడిని కాస్తున్నాడంటే కృష్ణుడు ఎంత గొప్పవాడు కాకపోతే కాపలా కాస్తాడు, అవునా కదా. అమ్మో కృష్ణుడు చాలా గొప్పవాడు అని చెప్పి మన గోదా తల్లి అంటుందిట. అంతేకాదుట, ఏంటి క్వాలిటీసు ఈయనలో ఉన్న క్వాలిటీసు అంటే, ఈయన శరీరం ఎలా ఉంటుందిట, శరీరం ఎలా ఉంటుంది కృష్ణుడిది, నీలమేఘశ్యాముడు. ఎలా ఉంటుంది శరీరం అయింది, చక్కగా మేఘవర్ణంతో ఉంటుంది. మేఘం నల్లగా ఉందనుకోండి ఎలా ఉంటుంది, చల్లగా ఉంటుంది. వాతావరణం వెంటనే మారిపోతుంది, హాయిగా ప్రాణం లేచొచ్చిందేమో అనిపిస్తుంది. మంచి ఎండ కాసేసాక నల్లటి మేఘాలు కమ్మేసాయి అనుకోండి, మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. నలుపు ఎప్పుడు కూడా చల్లదనానికి ప్రతీక. కృష్ణ పరమాత్మని తలుచుకుంటేనే మన అందరి మొహంలో నవ్వొచ్చేస్తుంది. కృష్ణ అంటే అపరిమితమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేవాడు. కృష్ణ అంటే అబ్బా బాల్యలీలన్నీ గుర్తొచ్చేస్తాయి మనకి. చిన్ని చిన్ని నోరేసుకుని చిన్ని చిన్ని బుడిబుడిగా అడుగులు వేసుకుంటూ, వెన్న కొండలు పగల కొట్టుకుంటూ, వెన్న దొంగలించుకుంటూ, మూతి నిండా వెన్న రాసేసుకుంటూ ఏమి తిరుగుతాడో కృష్ణుడు నందవ్రజంలో గోపబాలికలందరితో కలిసి. అవన్నీ ఒక్కసారి కళ్ళ ముందు వదులుతాయి కదా. అంటే ఒక్కసారి కృష్ణ అంటే చాలు. మనందరం కృష్ణ అంటాం కదా, కృష్ణ అనకూడదుట, కృష్ణ అని పలకాలి. కృష్ణ అది సరైన ప్రొనౌన్సియేషన్. కృష్ణ అంటే అపరిమితమైనటువంటి ఆనందము ఇచ్చేటటువంటి వాడు. అలాంటి వాడు మన కృష్ణుడు. నీరాడపోదువీర్ పోదువినో రండి, శ్రీకృష్ణ విరహం చేత వేగిపోతున్నటువంటి ఈ శరీరాన్ని చల్లారడానికి చేసేటటువంటి స్నానమే మనందరం ఇప్పుడు కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి చేద్దాం. అందరూ కూడా రండి అని చెప్తున్నారు. మనకి ఇంకా చెప్పాలి ఏంటి, కృష్ణ పరమాత్మ గురించి వర్ణన ఎక్కడ దొరుకుతుందంటే ముకుందమాలలో కులశేఖర ఆళ్వార్. మనకి ఆళ్వార్లందరి గురించి చెప్పుకుంటాం కదా, రోజుకో కథ చెప్పుకుంటాం కదా, ఆ కథలో వస్తుంది. ఆయన చెప్తారు, కరచరణ సరోజే కాంతి మన్నేత్ర మీనే శ్రమముష భుజవ్యేచ వ్యాపులే గాధ మార్గే హరిసరస విగాయ పీ తేజో జలోగం. అంటేట కృష్ణ అన్న సరస్సులో కనుక మనం మునిగితేట కృష్ణ పరమాత్మ ఆ 2 బాహువులతోటి మనందరిని ఇలా ఆలింగనం చేసుకుంటాట. ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ మనల్ని ఆలింగనం చేసుకున్నాడో మనలా శరీరానికి ఉన్నటువంటి తాపాలన్నీ తగ్గిపోతాయి. అంటే కృష్ణుడు దూరం అయ్యాడు కదా ఎన్నాళ్ళునూ, శరీరం అంతా కూడా విరహంతో వేగిపోతూ ఉంది. ఆ విరహతాపం ఎప్పుడు చల్లారుతుంది, కృష్ణుడు మనల్ని ఆలింగనం చేసుకుంటేనే. ఆలింగనం చేసుకునే స్థితికి మనల్ని తీసుకెళ్లేదే తిరుప్పావై. మార్గాన్ని చూపిస్తోంది. ఆధ్యాత్మిక పురోభివృద్ధి నువ్వు ఎలా పొందాలి అని అనుకుంటున్నావో ఆ మార్గాన్ని తేలికగా మనకి ఈ తిరుప్పావే ఒక మార్గాన్ని వేస్తోంది అమ్మవారు. అందరూ కూడా చదువుకున్న వాళ్ళే ఉండరు, అందరూ కూడా వేదాలు ఉపనిషత్తులు చదువుకున్న వాళ్ళే ఉండరు, భగవంతుని తెలుసుకున్న వాళ్ళు కూడా ఉండరు. అలాంటి వాళ్ళకి తేలికైన మార్గం ఏంటి, ఇదిగో ఈ మార్గశీర్ష మాసంలో తిరుప్పావే గనక పట్టుకుంటే ఇది సకల వేద సారము, సకల ఉపనిషత్ సారము, భారత భాగవత ఇతిహాసాలు పురాణాలు అన్నీ కూడా ఒకేసారి ఏకకాలంలో చదివిన పుణ్యం వస్తుంది. కాబట్టి ఎవరైతే దీన్ని చదువుతారో, లేదు దీన్ని వింటారో, కాదు కనీసం అర్థం వింటారో అలాంటి వాళ్ళకి
దొరకనిది అంటూ లేదు, ఒక మార్గాన్ని చూపిస్తోంది. అందుకే మార్గ శీర్షము. మనందరికీ శరీరంలో పైన ఉండేది ఏంటి? తలకాయ, శీర్ష భాగం. అన్ని నెలల్లోకి కూడా ఉత్తమోత్తమైనటువంటి నెల ఏంటంటే మార్గ శీర్షము అంటారు. అందుకని ఒక మార్గాన్ని, ఒక సులభమైన మార్గాన్ని వేస్తోంది మనకి గోదాతల్లి మనందరి కోసం అనమాట. అందుచేత మనందరము కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సరస్సులో ఆయన కరచరణాలే తామర పువ్వులు అనుకుని మనం అక్కడ కనుక వెళ్తే, ఆ సరస్సులో మునిగితే కృష్ణ పరమాత్మ కళ్ళుంటాయి కదా, చేప పిల్లల్లా ఉంటాయి చక్కగా. దాంట్లో మరి సరస్సు ఉన్నాక తామర పువ్వులు ఉంటాయి, చేపలు ఉంటాయి, తరంగాల అలలల్లి వెళ్తూ ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయి. అవన్నీ కూడా కృష్ణుడితో ముడిపెట్టేసి చేతులట భుజాలు ఇలా ఆలింగనం చేసేసుకోవాలట, కళ్ళుట చేప పిల్లలట, అలాగే వేళ్ళు అవన్నీ తామర పువ్వులట, ప్రతిదీ భుజాలేమో తరంగాలట. ఇలా అలాంటి కృష్ణ సరస్సులో కనుక మనం మునిగి ఉంటే ఖచ్చితంగా కృష్ణుడు మనకి లభిస్తాడు అంటూ చెప్తున్నారు. నీరాడ రెండు, స్నానం చేద్దాం అందరూ రండి. ఇక్కడ గౌరవవాచకం. నీరాడ రెండు అంటే పెద్దవాళ్ళని పిలుస్తున్నారు. అంటే తనకంటా పెద్దవాళ్ళని, ఆధ్యాత్మికతలో వాళ్ళు తనకంత వయసులో చిన్న పెద్ద అని చెప్పి చూడరు. అందరినీ కూడా మన్నన అంటే గౌరవం ఇచ్చి మాట్లాడతారు. వాళ్ళు ఎవరు? శ్రీకృష్ణ భక్తులు. కృష్ణుడికి గోపికలు అంటే ఎంతో ఇష్టం. వాళ్ళు తక్కువ చేసి మాట్లాడొచ్చునా? అమ్మో! అందుకని గోదాదేవి అక్కడి నుంచే చక్కగా పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి, ఎలా పిలవాలి, అక్కడి నుంచే మనందరికీ నేర్పిస్తారు. నేరళీర్ విలక్షణమైనటువంటి ఆభరణాలు. వీళ్ళకి విలక్షణమైన ఆభరణాలు ఏంటి? సంతోషం. పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి అనగానే మన శరీరం ఆనందంతో ఉప్పొంగుతుంది కదా, శరీరం అంతా కూడా రోమాంచితం అయిపోతుంది కదా, గూస్ బంప్స్ అంటాం కదా మనం, అవంతా అయిపోతుంది కదా. అంతేకాదు పరమాత్మను తలుచుకున్న వెంటనే కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు రాలుతాయి. ఎప్పుడెప్పుడు పరమాత్మను చూద్దామా అని చెప్పి ఉత్సుకత, ఉత్సాహము, ఆనందము. ఇవే విలక్షణమైనటువంటి ఆభరణాలు అంటే. ఒక వడ్డాణాలు అవి కదా, అవి ఓకే పక్కన పెట్టండి. వాటికంటే కూడా మీరు శుభ్రంగా మొత్తం అన్ని 7 వారాల నగలు వేసుకున్నారనుకోండి, మొహంలో చిరునవ్వు లేదు, విచారం ఉంది, ఏమైనా అందంగా ఉంటారా? ఉండరు. మీరు ఏమీ వేసుకోలేకపోయినా మెళ్ళో ఒక పసుపు తాడు ఉన్నా అందంగా నవ్వారనుకోండి, అతిలోక సౌందర్యవతి మీరే అవుతారు. అవునా కదా? అంటే పరమాత్మని ఎప్పుడెప్పుడు కలవాలా అన్న ఆనందం ఉంటుంది చూసారా? అదే విలక్షణమైనటువంటి ఆనందం. అంటే కొత్త కొత్త అలంకారాలు తాల్చుకున్నట్టుగా పరమాత్మని ఎప్పుడెప్పుడు కలుద్దామా, ఎప్పుడెప్పుడు చూద్దామా, ఒక అడుగు ముందుకెళ్ళిపోతూ ఉంటుంది తన్మయత్వంతో. ఇవాళ ఎలా ఉంటాడు కృష్ణుడు? నన్ను చూస్తాడా? చూస్తే పలకరిస్తాడా? నా వంట చూసి నవ్వుతాడా? మేమిద్దరం మాట్లాడుకోవడానికి కుదురుతుందా? రకరకాల ఆలోచనలు. అవే విలక్షణమైనటువంటి హావభావాలు, ఫీలింగ్స్ అంటాం కదా మనం. మన హృదయంలో వచ్చే ఫీలింగ్స్ అంటాం కదా, ఆ ఫీలింగ్స్ అన్నమాట. అవే విలక్షణమైనటువంటి ఆభరణాలు. ఎలా ఉండాలట? చూడండి, మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే, బాగా ప్రేమలో మునిగిపోయి ఒకళ్ళనొకళ్ళు విడదీసి ఉండలేనంత ప్రేమలో మునిగిపోయిన ప్రేయసి ప్రియులు కలుసుకోవడానికి ఉబలాట పడుతున్నప్పుడు ఎంత ఆనందంగా ఒకళ్ళనొకళ్ళు. ఇంకా బాగా చెప్పాలంటే కొత్తగా పెళ్ళైన జంట అంటే మనకు బాగా అర్థమవుతుంది కదా. వాళ్ళు ఎంత విరహంతో ఎదురు చూస్తూ ఉంటారు. ఆషాఢం వచ్చేస్తుంది, శ్రావణంలో కలుసుకోవాలి, ఆషాఢంలో కలవడానికి లేదు. అప్పుడు చూడండి ఎంత విరహంతో ఒకళ్ళొకళ్ళు ఎప్పుడెప్పుడు కలుస్తానా, నా భర్త ఎప్పుడు వస్తాడా, నా భార్యను ఎప్పుడు కలుస్తానా, అటువంటి ఆనందం అన్నమాట. ఒక ప్రియుడు ప్రియురాలు కలుసుకునేటప్పుడు ఉన్నటువంటి ఆనందాన్ని విలక్షణమైనటువంటి అంటూ ఒక సమానార్థం వేస్తుంది. అంతేకాదు, సీర్మలుగులు మాయి పాడి సెలవచ్చిరు మీర్కాల్, సంపదలు వృద్ధి చెందిన గొల్లపల్లెలోని ఐశ్వర్యవంతులైన పడుచులారా. ఇందాక అనుకున్నాం కదా, శ్రీకృష్ణ పరమాత్మే, ఆయనని పొందడమే ఒక ఐశ్వర్యము, భగవంతుణ్ణి పొందడమే ఐశ్వర్యము. అటువంటి ఐశ్వర్యం ఎవరికైనా ఉందా? అసలు ఉంది కదా, ఆలోచించండి. మరి భరతుడు ఐశ్వర్యవంతుడా, లక్ష్మణస్వామి ఐశ్వర్యవంతుడా? లక్ష్మణస్వామే. సర్వకాల సర్వాస్తులైంది రాముడితో ఉన్నాడు కదా, రాముడు పక్కనే ఉన్నాడు. రాముడు పక్కనే ఉన్నటువంటి లక్ష్మణుడు ఐశ్వర్యవంతుడు. రావణాసురుడు ఐశ్వర్యవంతుడా? లేకపోతే రావణాసురుడు యొక్క తమ్ముడు ఉన్నాడు కదా విభీషణుడు ఐశ్వర్యవంతుడా? విభీషణుడే. నాకు ఈ శరీరంతో వచ్చిన ఏ బంధము వద్దు, అన్న వద్దు, భార్య వద్దు, కూతురు వద్దు, ఎవరు వద్దు, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆకాశంలో ఉన్నాడు. అక్కడ ఉండి అంతరిక్ష గత శ్రీమాన్ అన్నారు అప్పుడు ఆయన చూసి.
సాక్షాత్తు శత్రుపక్షం నుంచి వచ్చాడు, అందరూ అవమానించారు, అందరూ అనుమానించారు, కానీ రామచంద్రమూర్తి ఆ పని చేయలేదు. మన దగ్గరికి వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా మనం శరణు ఇచ్చి తీరవలసిందే. రాముణ్ణి పొందాడు విభీషణుడు, అందుకని విభీషణుడు ఐశ్వర్యవంతుడు కదా. మరి అటువంటి ఐశ్వర్యం ఇప్పుడు ఎవరికి ఉంది? గోప బాలికలందరికీ ఉంది. అది ఐశ్వర్యం అంటే. కానీ 4-5 మేడలోనూ ఒక 10-15 ఎకరాల పొలం ఉంటే కాదు ఐశ్వర్యం అంటే. భగవంతుడిని ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు నిత్య ఐశ్వర్యవంతుడు. అటువంటి ఐశ్వర్యవంతులైన గొల్లపొడుచులారా రండి అని చెప్పి పిలుస్తున్నారనమాట. అంటే వీళ్ళకు ఉన్నటువంటివి ఏంటి? వాళ్ళు గొల్ల పిల్లలు, తర్వాత స్త్రీలు. ఎటువంటి స్త్రీలు? పడుచుదనం కలిగినటువంటి స్త్రీలు. మరి ఈ వ్రతం ఎవరు చేయకూడదో తెలుసా? పురుషులు చేయకూడదు, ముసలి వాళ్ళు చేయకూడదు. మరి మీకు ఇక్కడికి అనుమానం రావచ్చు, పురుషులు చేయకూడదు ముసలి వాళ్ళు చేయకూడదు అంటే మనం ఎవరైనా చేయకూడదు, నేను ముసలిదాన్నే, మనం ఎవరైనా చేయకూడదా అంటే, పురుషుడు అన్నవాడు ఎవడు? పురుషుడు పురుషోత్తముడు కృష్ణ పరమాత్మ మాత్రమే. ఈ భూమండలంలో ఉన్న వాళ్ళందరూ కూడా స్త్రీలే. స్త్రీలంటే ఏదో చీర కట్టుకుంటేనే స్త్రీ అనుకోకండి. చీర కట్టుకుంటేనే స్త్రీ అని కాదు, మనం పెట్టుకున్నాం. ఎవరైతే మనల్ని అందరినీ భరించేవాడు ఎవడు? పరమాత్మే కదా. భరించేవాడే కదా భర్త. భరించేవాడే కదా భర్త అంటారు. ఇప్పుడు మన అందరినీ భరిస్తున్నాడు కాబట్టి మనకి భర్త ఎవరు అవ్వాలి? పరమాత్మే. పోషించేవాడే కదా తండ్రి. మన అందరినీ ఎవరు పోషిస్తున్నాడు? పరమాత్మే. మనకు అన్ని పరమాత్మే. నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ నీవే. చెప్పండి కదా. ఆయనే మనకి తల్లి తండ్రి, ఆయనే మనకి తోడు నీడ, అన్ని ఆయనే. నీవే సకుడవు, ఆ స్నేహితుడు ఆయనే, తల్లి తండ్రి అన్ని ఆయనే. నీవే నా పరమగతియు నిజముగా కృష్ణ, నా గతి ఏదన్నా ఉంటే నువ్వే కదా. అందుకని ఈ భూమండలంలో ఉన్న పిపీలికాది పర్యంతము స్త్రీతో సమానం. మనందరినీ పొందుతాం కాబట్టి పురుషుడిని ఆయన పురుషుడు. అంతేగాని ఇక్కడ ముసలి చంటి పిల్లలు పెద్దవాళ్ళు అన్న భేదమేమి లేదు. ప్రాణం ఉన్న ప్రతి వాళ్ళు స్త్రీతో సమానమే. ప్యాంటు చొక్కా వేసుకున్నా చీర కట్టుకున్నా సరే, ప్రాణం ఉంది అంటే అది చీమైనా సరే బల్లైనా సరే, ప్రాణం ఉన్న ప్రతి వాళ్ళు కూడా స్త్రీలే. అందుకని పడుచువాళ్లే. ఎవరు మనం ఒప్పుకుంటే మనమే పడుచువాళ్లే. పడుచువాళ్ళు అంటే ఏంటి అర్థం? మనకి శక్తి ఉంది, పరమాత్మను పొందే శక్తి ఉంది, పొందగలం కాబట్టి మనందరం పడుచువాళ్ళమే, మనందరం స్త్రీలమే, మనందరం కూడా పరమాత్మను పొందుతాం కాబట్టి ఆయన ఒక్కడే పురుషుడు పురుషోత్తముడు. అర్థమైందా? కాబట్టి మనందరము కూడా పరమాత్మని పొందాలని చెప్పి ఆరాట పడతాం కాబట్టి పురుషుడు పురుషోత్తముడు ఆయన, స్త్రీలంతా కూడా మనందరము. అంటే ఇప్పుడు అధికారం ఎవరికి ఉంది? మనందరికీ ఉందా లేదా? ఈ వ్రతం చేసే అధికారం మనల్ని అందరినీ పిలుస్తోంది అనమాట గోదా తల్లి. అందుచేత అందరూ రెండర్రా స్నానం చేద్దాం అని చెప్పి పిలుస్తూ, ఇంకా ఏముంటుంది అమ్మా? కూర్వేల్ కొడిందుళ్ళన్ నందగోపన్ కుమరన్. ఎవరితా? నందగోపన్ కుమరన్, నందగోపాలుడైనటువంటి కృష్ణ పరమాత్మని. మన చేత వ్రతం చేయించేవాడు సామాన్యుడేం కాదు, నందగోపాలుడు కొడుకు. పైగా ఆ నందగోపాలుడు ఒక రాజుగారు, ఎప్పుడు చూసినా కృష్ణుని కాపలా కాస్తూ ఉంటాడు. అలాంటి నందగోపాలుడైనటువంటి కృష్ణ పరమాత్మని మనం ఆరాధిస్తున్నాం. ఇప్పుడు వెళ్తున్నాం మనం. మళ్ళీ పైగా ఇంకో క్వాలిటీ కూడా చెప్తుంది. ఏరారందక్కండి యశోద ఇళం సింగం. వాళ్ళ అమ్మ ఎవరు అనుకుంటున్నారు? మన యశోదే. మన ఇంటి పక్కన లేదు యశోద. యశోద కొడుకేమే బాబు, కృష్ణుడు అంటే ఎవరో కాదు, మనవాడే. మనవాడంటే మనకి మళ్ళీ చేరిక ఎక్కువ కదా. రాజుగారు కొడుకుని ఇందాక భయం వేసింది. అబ్బే రాజుగారి కొడుకే కానీ మన పిల్లాడే, యశోద కొడుకు. యశోదాదేవిట కృష్ణుడిని బాలసింహంలా పెంచుతుందిట. ఎవరికైనా వాళ్ళ బిడ్డ నా కొడుకు సింహం, ఏదో మంచి పని చేస్తే నా కొడుకండి వాడు అంటాం. ఏదో కొంచెం తేడా చేశాడు అనుకోండి, మీ అబ్బాయి మీ సుపుత్రుడు చూడండి ఎలా చేశాడు అంటావా? ఇప్పుడు వీళ్ళు కూడా అదే, మన యశోద తల్లి కొడుకే, మనవాడే, పర్వాలేదు అని చెప్తోందనమాట. యశోద ఇళం సింగం, యశోదాదేవి తను బాలసింహము అని చెప్పుకుంటున్నటువంటి ఆ యశోదాదేవి యొక్క కొడుకే. మరి యశోదాదేవి కొడుకు, నందుని కొడుకు, ఇంకా ఏమైనా క్వాలిటీస్ ఉన్నాయా? మేఘము వలె నల్లని శరీరం కలవాడు, తామర వలె ఎర్రనైన కన్నులు కలవాడు, ఒక కన్ను సూర్యుడు ఒక కన్ను చంద్రుడు కలిగిన నేత్రములు కలవాడు. ఇన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి.
అన్ని స్పెషాలిటీస్ ఉంటే మనం ఏదైనా వ్రతం చేయాలి, ఒక పూజ చేయాలంటే అంతా బాగా చేసి ఒక బ్రాహ్మణుని తెచ్చుకుంటామా తెచ్చుకోమా? మంత్రాలు రాని వాళ్ళని తెచ్చుకుంటామేంటి? కాదా? మన పుణ్యం రావాలి కదా, అన్ని బాగా చదివే వాళ్ళని, స్పష్టంగా చదివే వాళ్ళని తెచ్చుకుంటాం కదా, పెళ్లిళ్ళు చేయాలన్నా ఏం చేయాలన్నా. అలాగే వీళ్ళు మరి చెప్తూ ఫలానా కృష్ణుడి దగ్గరికి వెళ్తున్నారు అంటే ఆ కృష్ణుడికి కూడా ఏవో క్వాలిటీస్ ఉండాలి కదా, అన్ని చెప్తున్నారు అనమాట. మామూలు సామాన్యమైన వాడేంటి, నల్లని మేఘవర్ణ కలిగిన వాడు అంటే కృష్ణుడి దగ్గరికి వెళ్తే చాలు మనకి ఆత్మ ఎంత ఆనందంగా పడుతుందో, ఎంత సంతోషం వేస్తుందో, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో. అటువంటి ఆహ్లాదకరమైనటువంటి కృష్ణుడి దగ్గరికి వెళ్తున్నాం. అంతేకాదు, ఒక కన్నుట సూర్యుట, ఇంకో కన్ను చంద్రుట. ఎందుకు? చంద్రమో మనసో జాత, చంద్రుడు మనఃకారకుడు. మన మనస్సు మారిపోతుంది అంటే చంద్రుడు మారిపోతుంటే మనసు మారిపోతూ ఉంటుంది. మరి అంతేకాదు, మరి వెన్నెల రోజులు కదా, చంద్రుడేమో చల్లదనాన్ని ఇస్తాడు, సూర్యుడేమో వెచ్చదనాన్ని ఇస్తాడు. అంటే మనలో ఉన్నటువంటి తాపాన్ని చల్లారడానికి చంద్రుడు కావాలి. మనలో ఉన్నటువంటి రాక్షసులు ఉంటారు కదా, వాళ్ళని దూరంగా తరిమేయాలి అంటే సూర్యుడు లాంటి ప్రతాపం కావాలి. ఆ రెండు ఏకకాలంలో ఇచ్చేవాడు ఎవడు? కృష్ణుడు. అది క్వాలిటీయే కదా. అంటే మనలో ఉన్నటువంటి దుర్మార్గాలు అంటే ఏమిటి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాదులు. మనలో ఏ ఒక్కటి ఉన్నా కూడా అవేమీ కూడా భగవంతుడి సన్నిధానానికి మనల్ని చేర్చలేవు. అవన్నీ పోతేనే మనం పరమాత్మ దగ్గరికి వెళ్ళగలం. అవన్నీ పోయేలా చేసేది కూడా వాడే. వాడి కన్ను, కృష్ణ పరమాత్మ యొక్క కన్ను సూర్యుడు కాబట్టి మనలో లేచేటటువంటి అణిచేస్తాడు. మరి మన దేహం విరహతాపం చల్లారుతుంది చంద్రుని యొక్క చల్లని కిరణాలు మన మీద పడితే. మన కృష్ణుడు చాలా మంచి స్పెషాలిటీస్ ఉన్నవాడు. సదా పశ్యంతి సూరయ అని కూడా అంటారు మన కృష్ణుడిని. సర్వకాల సర్వావస్థల ఎందును కూడా మనకి ఏది కావాలంటే అదే ఇస్తాడు. ఎలా చూడాలనుకుంటే అలా చూడగలం, ఎలా పట్టుకోవాలంటే అలా పట్టుకోగలం. కాకపోతే నువ్వు చేయాల్సిందల్లా ఏంటి? పరమాత్మ వైపుకి ఒక అడుగు వెయ్యాలి. ఒక్క అడుగు మనం వేస్తే మిగతా 9 అడుగులు చేయి పట్టుకుని బరబరాలు ఆక్కుపోతాడు ఆయన లోపలికి. కానీ ఆ అడుగు వేయకుండా ఆయన ఎన్నో సృష్టించారు. ఉపనిషత్తులు అన్నారు, పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు, ఇన్ని ఆయన పొందడానికి సృష్టించినా మనం ఆ మార్గాన్ని పట్టుకోకుండా భ్రష్టు పట్టిపోతున్నామని ఆయన మన కోసం ఆ వైకుంఠాన్ని వదిలేసి ఈ భూమి మీద సశరీరంతో మనం ఎలాగైతే ఉన్నామో అలా జన్మించి తన అందచందాలతోటి, తన మహిమతోటి మనల్ని ఆకర్షింప చేసుకుని మనల్ని చేతితో పట్టుకుని చక్కగా వైకుంఠానికి వెళ్ళిపోవాలి అన్న ఉత్సుకతో ఆయన మనల్ని ఉద్ధరించాలని మన కోసం గర్భవాస క్లేశాన్ని సైతం భరించి ఈ భూమి మీద ఉద్భవించాడు కృష్ణ పరమాత్మ. కాబట్టి అటువంటి కృష్ణ పరమాత్మని మనం వెళ్ళి సేవించుకోవాలి. అందరూ స్నానం చేద్దాం రండి. ఏవైనా చూడండి, ముఖ్యమైన పని మీద వెళ్తున్నాం అనుకోండి, మనం ఫస్ట్ ఏం చేస్తాం చెప్పండి? ఇంట్లో బయటికి వెళ్తున్నాం, ఏం చేస్తాం చెప్పండి? దండం పెట్టుకుని వెళ్తాం, అవునా కదా? వీళ్ళు అదే చెప్తున్నారు, నారాయణనే నమక్కే పరై తరువాన్. నారాయణుడికి ఒకసారి నమస్కారం చేసుకుని వెళ్దాం, అందరూ అనండి నారాయణ అంటారు. నారాయణనే నమక్కే పరై. పరై అంటే ఇందాక చెప్పాను కదా, కృష్ణుడు చెప్పాడు కదా, రేపు రెండర్రా మీకు ఆ పరాన్న వాద్యాన్ని ఇస్తాను అని అన్నాడు కదా. నారాయణుడు అంటే ఎవరో కదర్రా, మనవాడేను. నారములు అంటే ఏంటి? నిత్య పదార్థములు. అన్నింటినో కూడా ఆయన ఎప్పుడూ కూడా విడవకుండా నివాసం ఏర్పరచుకుంటాడు. ఈ మైకిలో ఉన్నది నారాయణే, నాలోను, నీలోను, చెక్క బలలోను, పిపీలికాది పర్యంతము ఉన్నది ఆయనే. మొత్తం అది మనం తెలుసుకోగలిగితే అసలు విద్వేషాలే ఉండవు, ఇగోస్ ఉండవు, కోపాలు ఉండవు. నా పక్కన కూర్చుంది నారాయణే, నాకు అన్నం పెట్టేది నారాయణే, తల్లి రూపంలో ఉన్నాడు, తండ్రి రూపంలో ఉన్నాడు, కూతురు రూపంలో ఉంది, నాకు భయం చెప్పేది నారాయణే అని అనుకున్నాం అనుకోండి, మనం పక్క వాళ్ళని ఎవరిని తిట్టాం కదా. కానీ ఆ భావన మనకి రావడం చాలా కష్టం. ఇక్కడ ఏదో మైకు ముందర కూర్చొని చెప్పుకున్నంత తేలికైతే ఏం కాదు కదా. మొత్తం అందరిలోనూ నారాయణ స్వరూపం చూడాలి అంటే మనం ఇక్కడ ఎందుకుంటాం? మానస సరోవరం వెళ్ళిపోతాం, అవునా కదా. అంత స్థాయి రావాలి అంటే అంత స్థాయికి తీసుకెళ్ళగలిగేదే ఈ తిరుప్పావై దివ్య గ్రంథం. తిరుప్పావైని పట్టుకుంటే ఆ స్థాయి క్రమక్రమంగా మనకి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అని మనకి అమ్మ తల్లి నారాయణనే నమక్కే పరై తరువాన్ పారోరు పొగలపడింది. చూసే వాళ్ళందరూ పొగడాలి, అవి వీళ్ళు ఇంత వ్రతం చేశారరా, ఏమన్నా లాభం ఉందా, ఏమన్నా నా పొద్దున్నే లేచారు ఏం బాపుకున్నారు వీళ్ళు అనేలా ఉండకూడదు. అమ్మో ఇంత లక్షల మంది వెళ్ళారరా, ఎంత గొప్పతనం ఉంది, వీళ్ళు ఇలా చేశారు కదూ, అందుకే కదా ఇన్ని వర్షాలు పడ్డాయి మనకి.
అంత పంటలు ఎంత సుఖంగా సౌఖ్యంగా ఉన్నారంటే వీళ్ళ వల్ల కాదు, అందరూ పొగడాలి. పొగడతలు అంటే ఎవరో గోపికలకి ఇష్టమా? కాదు కాదు. దానివల్ల ప్రయోజనం ఎవరికి కలగాలి? ఊళ్ళో వాళ్ళందరికీ కలగాలి. ఊళ్ళో వాళ్ళందరూ కావాలని కోరుకున్నారు కదా, దేశం సుభిక్షంగా ఉండాలి, వర్షాలు పడట్లేదు, గోవులకేమో మేత లేదు, మేత లేకపోతే పాలు రావు, పాలు రాకపోతే మన జీవన భృతి అంతా పోతుంది, ఇలా అనుకున్నారు కదా. వాళ్ళందరి కోసం ఆ వర్షం వాళ్ళు బాహ్యంగా వాళ్ళకి కావాలి. మాకు కావాల్సిన వర్షం ఏంటి? కృష్ణ వర్షం. మాకు కృష్ణుడు ఉంటే చాలు, మిగతావన్నీ మీరు చూసుకోండి. మాకు కృష్ణ వర్షం ఏదైతే నస్వరమో అది కృష్ణ వర్షమే. నశించని ఐశ్వర్యం మాకు కావాలి. మీకు కావాలంటే ఆ వర్షాలు, పంటలు, కోతలు, ఆవులు, గేదెలు, పాడి పంట మీరు చూసుకోండి. మరి అవన్నీ కావాలంటే వర్షం కురవాలి కదా. అందుకని ఊళ్ళో వాళ్ళందరూ అబ్బాయి ఎంత పంటలు పండాయర్రా పొగుడుకోవాలి. వాళ్ళు ఆ వంకన చక్కగా పంటల దోదాలు పంటలు ఉంటే వీళ్ళు కృష్ణుడి వైపు కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతారనమాట, కృష్ణుడిని పొందుతారనమాట. అంతే కదా, మేము కృష్ణుడిని పొందుతాం, మీరు ఇది పొందండి. అందుకు ఊళ్ళు వాళ్ళు అందరూ కూడా పొగిడేటట్లుగా ఈ స్నాన వ్రతంలో అందరూ కూడా ప్రవేశించండి, రండి అంటూ మొత్తం అందరినీ పిలుస్తోంది గోదాదేవి. ఈ స్నాన వ్రతం ఇది ఒక వ్రతం, 30 రోజుల పాటు సాగే ఒక వ్రతం కాబట్టి ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా ఈ 30 రోజులు కూడా మనం ఈ వ్రతాన్ని ఆచరించుకున్నట్లయితే ఖచ్చితంగా దీనికి మళ్ళీ మీ నియమాలు ఏంటండి అవేం అడగండి. మీరు ఏ నియమాలు కావాలంటే ఆ నియమాలు మీరే పెట్టుకోండి. చెప్పాను కదా ఇప్పుడే ఒక సంకల్పం పెట్టుకోవాలి అని. నేను చెప్పడం ఎందుకు, మీ మనసులో వచ్చిన సంకల్పం ఏదో ఎవరికి వాళ్ళు మీరే పెట్టుకోండి. దానికి మీరు కమిట్ అయి ఉండండి. దాన్ని మీరు తూచా తప్పకుండా పాటించాలి అని చెప్పి పరమాత్మనే శక్తి ఇమ్మని చెప్పి అడగండి, ఆయనే ఇస్తాడు. అంతే కదా. అందుచేత అందరూ కూడా రండి, 30 రోజుల పాటు చేసేటటువంటి ఉపాసనే ఈ తిరుప్పావై వ్రతం. మరి అనుకోవచ్చు మనం, మరి ఎక్కడ శ్రీరంగనాథుడు ఎలా ఉంటాడు? మనిషి రూపంలో ఉన్నాడా? లేడుగా. ఎలా ఉన్నాడు? శిలారూపంలో ఉన్నాడు. శిలామూర్తిలా ఉన్న రూపాన్ని ఎలా పొందింది అమ్మ అంటే మనకి చెప్తోంది, నేర్పుతోంది అమ్మ. మనం ఏమనుకుంటామంటే చూడండి బయట కొంతమంది కామెంట్ చేస్తుంటారు, ఆ రాయిలో ఏమున్నాడు, కరెంటు తీగలో కరెంట్ ఉందా అంటే ముట్టుకుని చూస్తే తెలుస్తుంది కరెంట్ ఉందో లేదో. అవునా? నువ్వు నమ్మి పట్టుకుంటే భగవంతుడు ఏమున్నాడో ఎవరున్నారో నీకు తెలుస్తుంది. పరమాత్మ 5 రూపాలుగా ఉంటాడు. 5 రూపాలు అంటే పర, వ్యూహ, విభవ, ఆర్చ, అంతర్యామి, ఈ 5 రూపాలుగా ఉంటాడు. పరవ్యూహం అంటే ఏంటి? మనం చూడండి ప్రద్యుమ్న అవతారము, అలాగే పరబ్రహ్మతత్వము, అవన్నీ మన మనసుకి అందం. పరబ్రహ్మతత్వం అంటే ఏం చెప్తారు? ఒక ఆకారం, రాముడు కృష్ణుడు అంటే అని చెప్తారు. అవునా కొనా? మరి మిగతా అవతారాలు మనం ఏం చెప్పగలం? వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, వీటినేమో వ్యూహావతారాలు అంటారు. అది కూడా తెలియదు మనకి. వాసుదేవుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడేవో చెప్తున్నారు కదా, మనకు తెలుసా? తెలీదు. సరే, వాసుదేవ తత్వం అంటే తెలుసు, కాస్తో కోస్తో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం చెప్పించుకుంటాం కాబట్టి వాసుదేవ మంత్రం అంటే సర్వవ్యాపకత్వాన్ని సూచిస్తుంది కాబట్టి అది కూడా కాస్త ఏదో ఆ మంత్రాన్ని మనం అప్పుడప్పుడు వింటున్నాం కాబట్టి ఏదో తెలుసు అనుకోవచ్చు. మరి మిగతా అవతారాలు సంకర్షణ, ప్రద్యుమ్న ఇవన్నీ ఏంటి? తెలీదు. మరి అవతారాలు అంటే కృష్ణ అవతారము, రామావతారము, నరసింహావతారము, ఇంకో అవతారము మనకి దశావతారాలు మనకి మాత్రమే తెలుసు. దశావతారాల కన్నా ఇంకెన్ని అవతారాలు ఎత్తాడు ఆయన, అది మాత్రం తెలియదు. అంటే అవతారం యొక్క విశేషం ఏంటంటే ఏ యొక్క ప్రయోజనాన్ని ఆశించి ఆ అవతారం వచ్చిందో ఆ ప్రయోజనం తీరిపోయాక అవతారం వెళ్ళిపోతుంది. ప్రహ్లాదుడు ఉన్నాడు, ఆ ప్రయోజనం ఏంటి? హిరణ్యకశిపుడి యొక్క సంహారం. స్తంభంలోంచి వచ్చాడు ఆయన, హిరణ్యకశిపుడిని సంహరించాడు, అవతారం అంతటితో సమాప్తం. రామచంద్రమూర్తి ఉన్నాడు, రావణాసురుడి యొక్క అయిపోయింది, ఆ అవతారం సమాప్తం. అలాగా ఏ ప్రయోజనం కోరి వచ్చారో, అలాగే వరాహవతారం ఉంది, వామనావతారం ఉంది, నరసింహావతారం, పరశురామావతారం, ఇవన్నీ అవతారాలే కదా. అంటే ఆ ప్రయోజనం కనుక తీరిపోతే అయిపోయింది, దుష్ట శిక్షణ అయిపోయింది, ఇంకా అవతారం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పట్టుకోవడం కష్టమేమో కదా. పోనీ పాల సముద్రంలో ఉన్న ఏదో అంటారుగా, క్షీరసాగర తనయ అంటారు కదా లక్ష్మీదేవిని. పాల సముద్రంలో పెద్దగా ఒక పావు చుట్టుకుని ఉంటుంది ఆదిశేషుడి మీద పవళించుంటాడు విష్ణుమూర్తి. ఆ విష్ణుమూర్తి పాదాలు ఒత్తుతూ ఉంటుంది లక్ష్మీదేవి. ఆ సముద్రం కూడా పాల సముద్రం. ఇన్ని ఊహించగలమా మనం? పాల సముద్రంలో ఉన్నటువంటి
శేషశయి అయినటువంటి ఆ విష్ణుమూర్తి కాళ్ళ దగ్గర ఉన్నటువంటి లక్ష్మీదేవితో సహా విష్ణుమూర్తిని ఊహించుకుంటూ పూజ చేసుకోగలవా? అసలు అంతసేపు మనసు నిలబడుతుందా? అంటే మన మనసు దేని మీద నిలబడదు. మరి ఎలా నిలబడుతుంది మన మనసు? పోనీ ఓ పని చేద్దాం, నా మనసులోనే ఉన్నాడుగా అంతర్యామిగా. కొన్ని కళ్ళు మూసుకుని నా మనసులో ఉన్న దేవుణ్ణి వెతుకుతాను. ఎంతసేపు వెతుకుతావు? ఒక్క సెకండ్ అవ్వదు. అమ్మా అంటుంది, ఓ అంటావు, పోయింది. అవునా కదా? అది మెడిటేషన్ అంటాం కదా. మెడిటేషన్ అంటే ఇంకా మనం దృష్టి అంతా దాని మీద పెట్టాలి. నువ్వు అమ్మ అన్నా కూడా ఒంటి మీద పాము పాకేసినా వెళ్ళకూడదు మరి. కానీ మనం ఏం చేస్తాం? చేయకూడదు కొన్ని కాలు ఎలా అనేస్తాం. అంటే మన స్పృహ అంతర్యామిలో ఉన్నటువంటి పరమాత్మ మీద లేదు. ఎక్కడుంది? మన శరీరం మీద ఉంది. మనకి శరీరం అంటే ఎంత ప్రేమ అంటే దాన్ని తెగ రుద్దుతాం, తెగ క్రీములు రాస్తాం, తెగ పౌడర్లు రాస్తాం. అది ఏమన్నా ఉంటుందా? ఇవాళ ఉండేది రేపటికి రెండో రోజు అవుతుంది పోతే కనుక. అవునా కదా? కానీ మన అంతర్యామిలో ఉన్నటువంటి పరమాత్మను పట్టుకుంటే డైరెక్ట్గా నువ్వు పరమాత్మ పాదాల దగ్గరికి వెళ్ళిపోతావు. కానీ అది ఏమీ చేయకుండా ఇలా కూర్చుంటే మనకి మనసు కూడా ఈ పరమాత్మ మీద నిలకడ ఉండదు. మనలోనే ఉన్నాడు పరమాత్మ, కానీ మనం అంతసేపు మనం ఉండగలమా? ఉండలేము. ఎలాగా? పర, వ్యూహ, విభవ, అంతర్యామి 4 పనిచేయట్లేదు మనకి. ఇంకా మిగిలిందేంటి? ఆర్చామూర్తి. ఆర్చామూర్తి అంటే ఎవరు? ఇదిగో మన ఎదురుగుండగా చక్కగా వేయించేసి చిరునవ్వులు చిందుతూ చక్కగా పక్కన లక్ష్మణ స్వామిని, సీతమ్మ వారిని, ఆంజనేయ స్వామిని ఎదురుగుండగా పెట్టుకుని ఉన్నాడే రామచంద్రమూర్తి అవుతారు. ఆయనే ఆర్చామూర్తి అంటే. అది ఎందుకని మనం పెట్టుకుందాం? ఎందుకని మన దృష్టి ఇప్పుడు చూసినంతసేపు రాముడినే చూస్తాం. అవునా కదా? చూసినంతసేపు రాముడినే చూస్తాం. మన దృష్టి ఆర్చామూర్తిగా ఉన్నటువంటి పరమాత్మ మీద దృష్టి నిలపడం చాలా తేలిక. కాబట్టి అలా అమ్మవారు కూడా ఆర్చామూర్తిగా ఉన్నటువంటి శ్రీరంగనాథుడినే ప్రేమించారు, ఆయన్నే పొందుతానన్నారు. అసలు ఉన్న కిటికంతా అక్కడ ఉంది. అంటే మనం ఏమనుకుంటాం? దేవుడు ఎక్కడో వైకుంఠంలో ఉంటాడు, లేకపోతే పాల సముద్రంలో ఉంటాడు, లేకపోతే ఒక స్తంభంలోంచి వస్తాడు, ఇలా అనుకుంటాం కదా. కాదర్రా, మీ ఊళ్ళోనే ఉన్నాడు, మీ ఎదురుగుండగానే ఉన్నాడు, మీ ఇంట్లోనే ఉన్నాడు. ఆయన వేరు ఈయన వేరు కాదు, వీళ్ళు వేరు ఆ అవతారాలు వేరు కాదర్రా. అన్నిట్లోనూ ఉండేది ఒకటే కరెంటు, వోల్టేజ్ లో డిఫరెన్స్ అంతే అని చెప్తుంది అమ్మవారు. అవునా కదా? ట్రాన్స్ఫార్మర్ అంటే మనకి చూడండి, స్వయంభూ అంటాం కదా. స్వయంభూ వెలిసిన అది ట్రాన్స్ఫార్మర్ అన్నమాట. ఇవన్నీ చిన్న చిన్న వైర్లు. అది కరెంట్, ఇది కరెంట్. అది ఎక్కువ వోల్టేజ్, తక్కువ వోల్టేజ్. కరెంట్ అన్నీ ఒకటే. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాదు. అక్కడ పట్టుకున్నా షాక్ కొడుతుంది, ఇక్కడ పట్టుకున్నా షాక్ కొడుతుంది. అంటే పరమాత్మ యొక్క తత్వం పర, వ్యూహ, విభవ, అంతర్యామి, ఆర్చాలు అన్నిట్లోనూ సమానంగా ఉంది అని తెలిపేలా చేసే వ్రతమే ఈ తిరుప్పావై. అందులో ఒకటి ఎక్కువ కాదు, ఒకటి తక్కువ కాదు. తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి ఎక్కువ శక్తి ఉండదు, అలా అని చెప్పి గుళ్ళో ఉన్న స్వామికి తక్కువ శక్తి ఉండదు. ఆయన ఎంత పరమాత్మ, ఈయన ఎంత పరమాత్మే. ఎక్కడుంది లోపం? మన నమ్మకం, విశ్వాసంలో ఉంది, శ్రద్ధాభక్తిలో ఉంది. మనం శ్రద్ధాభక్తి విశ్వాసం పెడితే తిరుపతిలోను వెంకటాచల క్షేత్రం అంటే తిరుపతే కదా. తిరుపతిలో ఉన్న ఆయన, సింహాచలంలో ఉన్న ఆయనే, యాదగిరిగుట్టలో ఉన్న ఆయనే, అన్నవరం వెంకటేశ్వర స్వామి ఆయనే, చిన్న తిరుపతి ఆయనే, మన గుళ్ళో ఆయనే, మన ఇంట్లో ఉన్నట్టు ఆయనే. కాబట్టి మన బుద్ధి స్థిరత్వం కోసం మనం ఒక అర్చామూర్తిగా ఒక రూపాన్ని ఏర్పరచుకుని ఉన్నాం తప్పితే అన్ని సమానమైనరా. అన్నిట్లోనూ ఉన్నది ఒకటే శక్తి, అది నువ్వు గ్రహించుకో అని ఆవిడ గ్రహించమని ఎవరన్నా చెప్తే వింటావేంటి? మనకు అన్ని సాక్ష్యాలు కావాలి కదా. ఆవిడే సాక్షి. ఎవరు? మన గోదా తల్లే సాక్షి. ఆవిడ పొందారు, ఆవిడ తపస్సు చేశారు. ఆవిడ ఇలాగా తిరుప్పావి వ్రతం చేసి కరెక్ట్గా భోగి పండుగ నాడు సాక్షాత్తు శ్రీరంగనాథుని యొక్క ఆలయంలోకి వెళ్ళి ఆయనలో ఐక్యమైపోయారు. ఆర్చమ్మ మనకి తరిగొండ వెంగమాంబ చూడట్లేదా? ఆవిడ మనకి ఎంతమంది ఉన్నారు అలాగా? భక్త రామదాసు, అన్నమయ్య, క్షేత్రయ్య, వీళ్ళందరూ ఉన్నారు కదా. వాళ్ళందరూ తరించలేదా? పండరీపురంలో ఆయన పండరీనాథుడు ఏమైంది? అందరూ కూడా సశరీరంతో ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా. కాబట్టి అందరూ కూడా వెళ్ళిపోయి అక్కడెక్కడ ఇంట్లో పనులు చేసుకుంటూనే, కొండలు తొక్కుంటున్నా, కొండలు చేసుకుంటున్నా, ఏ పనులు చేసుకుంటున్నా, పాటలు పాడుకుంటున్నా అలా పొందిన వాళ్ళే కదా. మనం నమ్మిక, పూనిక, విశ్వాసము, శ్రద్ధ, భక్తి ఇవి ఖచ్చితంగా ఉండి ఒక సంకల్పంతో పరమాత్మని పట్టుకుని
పరమాత్మ తప్ప నాకు ఇంకేమీ వద్దు. విష్ణు చిత్తుల వారు ఎలాగైతే సంకల్పం పెట్టుకుని దానికి కట్టుబడి ఉన్నారో మనం కనుక అలా కట్టుబడి ఉంటే పరమాత్మ వస్తే మన దగ్గరికి మిగతావన్నీ అడుగుతావేంటి మనం? నాకు 4 ఎకరాల పొలం కావాలి, నా ఇంట్లో ఉన్నటువంటి సమస్యలన్నీ పోవాలి, నాకేమో నా పిల్లలకి మంచి ఉద్యోగాలు రావాలి, మంచి పెళ్లి కూతురు రావాలి, ఇంకా అల్లుడైతే నేను కొడితే కొట్టినట్టు తిట్టినట్టు పడి ఉండాలి అని బోరు కోరుకుని కోరుకుంటాం కదా. నేను అలా కోరుకోకుండా పరమాత్మే కావాలన్నాం అనుకోండి, పరమాత్మే వస్తే ఇవన్నీ వాటంతటవే వస్తాయి. పరమాత్మ చతుర్భుజమూర్తిగా అక్కడ ఉన్నాడు, వచ్చి ఇక్కడ పుట్టాడు. వచ్చి పుట్టిన వెంటనే సరయూ నది, అక్కడ ఉన్నటువంటి వైతరిణి నది ఇక్కడ సరయూ నదిగా వచ్చేసిందిట. అలాగే అక్కడ ఉన్నటువంటి దేవదేవతలందరూ కూడా ఇక్కడ నందరోజుల్లో పుట్టేశారట. పిపీలికాది పర్యంతము కూడా అందరూ కూడా ఆయన వస్తే ఆయన సేనంతా వచ్చేస్తుంది. మరి అంతే కదా. మన ఇంట్లో మన తండ్రి గారు వెళ్ళిపోయారు అనుకోండి, ఏదో ఫంక్షన్కి వెనకాల మనం వెళ్ళిపోతాం అంతే. అలాగా పరమాత్మే కావాలని కోరుకుంటే ఈ చిన్న చిన్న నశించిపోయే ఐశ్వర్యాలు వాటంతగా అవే వస్తాయి, మనం అడగక్కర్లా. కాబట్టి మనకు కావాల్సిందల్లా పరమాత్మ మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసము. అలాగా మనం ఈ శ్రీవిల్లిపుత్తూరులో ఉన్నటువంటి స్వామిని, వటపత్ర సాయిని అమ్మవారు ఎలాగైతే ఆరాధించారో, చివరికి రంగనాథుని ఎలా పొందారో, అలాగే మనం కూడా ఇక్కడ మన గ్రామంలో ఏం చేస్తున్నటువంటి శ్రీరామచంద్రమూర్తిని పట్టుకుని ఆయన ఆరాధించి చివరికి శ్రీమన్నారాయణలో ఐక్యం అవ్వాలి. ఆ ఐక్యమయ్యే దశలే మనకి ఇవాళ నుంచి మొదలుకొని ప్రతిరోజు కూడా రోజుకి ఒక పాసురం చొప్పున అమ్మవారు మనం ఎలా వెళ్ళాలి, ఆధ్యాత్మిక పురోభివృద్ధి. దీంట్లో మీరు బాగా ఆలోచించుకున్నట్లయితే, విన్నట్లయితే పైకి కనిపించే అర్థం ఒకటి ఉంటుంది, అంతరార్థం ఒకటి ఉంటుంది. 2-3 రకాలైన అర్థాలు ఉంటాయి దీంట్లో. పైకి మామూలుగా వ్రతమే, కానీ వీళ్ళకి కావాల్సిందేంటి? కృష్ణుడు కావాలి. అందరికీ ఊళ్ళో వాళ్ళందరికీ కావాల్సిన ఆ వర్షం, మనకు కావాల్సింది కృష్ణ వర్షం. అలాగే 2-3 రకాలైన అర్థాలతో పాటు పురాణ ఇతిహాసాలు, వేదం అన్నీ ఉంటాయి. కాబట్టి సకల వేద సారమైనటువంటి కృపావై వ్రతాన్ని, ఈ దివ్య గ్రంథంలో ఉన్నటువంటి విశేషాంశాలన్నీ కూడా ఇవాళ మొదలుకొని 30 రోజుల పాటు భోగి పండుగ దాకా వీలైతే స్వామివారు అనుగ్రహిస్తే భోగి పండుగ నాడు మనం ఇక్కడ గోదా కళ్యాణం కూడా చేసుకుందాం. ఈ సంవత్సరం చేసుకుంటే చక్కగా మనకి ఏవైతే ఈతి బాధలు ఉన్నాయో ఆ బాధలన్నీ పోతాయి. ఈతి బాధలు అంటే ఏంటో మనకు 3వ పాసురంలో నేను చెప్తాను, అప్పుడు తెలుసుకుందాం. అంతవరకు ఆళ్వార్ దివ్య తిరువడిగలే శరణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం తత్సతు.